జ్ఞాన పరిమళాలు కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ప్రతిరోజు చక్కగా మనకి ఎంతో అద్భుతంగా సాధన చేసుకొని వచ్చిన మాస్టర్ ద్వారా వారి విశేషమైన జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాం. ఈరోజు మనకి ఈ కార్యక్రమానికి వసంత్ కార్తీక్ గారు వచ్చేసారు. వారు ఒక సాధారణ జ్ఞాని స్థాయి నుంచి ఎంతో అద్భుతంగా సేవలు చేసి ఋతురాజ్ వసంత్ కార్తీక్ గారిలాగా ఎలా మారారు? వారి ప్రయాణం ఏంటి? ఇన్నర్ చైల్డ్ మన క్యూఎల్యూ నుంచి ఇన్నర్ చైల్డ్ సోల్ కోచ్ ఎన్నో వర్క్‌షాప్‌లు చేసి, ఒక కోచ్‌గా అందరికీ ట్రైనింగ్ ఇస్తూ, ప్రకృతి పట్ల ఉన్నటువంటి వారి ప్రేమ ఎంతో అద్భుతంగా సేవలందిస్తున్నారు. ఈరోజు వారి ద్వారా వారి జ్ఞానాన్ని విశేషంగా తెలుసుకుందాం. వెల్కమ్ సార్. నమస్తే. ప్లీజ్ కంటిన్యూ సార్. అందరికీ నమస్కారం. నా పేరు వసంత కార్తీక్. ముందుగా ఈ చక్కటి అవకాశం ఇచ్చిన పిఎంసి డిజిటల్ ప్లాట్ఫామ్‌కి మరియు శ్రీ బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి, స్వర్ణమాల అమ్మకి, మరియు డాక్టర్ న్యూటన్ గారు అండ్ డాక్టర్ లక్ష్మి గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. నేను చిన్నప్పటి నుంచి ఎప్పుడూ ప్రకృతిలో జీవిస్తూ చిన్నప్పుడు ఉండ్రాజవరం అనే గ్రామం మాది. పశ్చిమ గోదావరి జిల్లా. ప్రస్తుతానికి భీమవరంలో ఉంటున్నా. భీమవరం గ్రామంలో మా పేరెంట్స్ ఉంటున్నారనమాట. సో, హైదరాబాద్ వచ్చి ఇక్కడ చదువుకుని బీటెక్ కంప్లీట్ చేసి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా ఒక 5 ఇయర్స్ ఇక్కడ వర్క్ చేయడం జరిగింది. ఇంకా కాలక్రమేణా మనం నేను చేస్తున్న వర్క్స్ లైక్ మ్యారథాన్స్, రన్నింగ్స్‌కి చేయడము, సైక్లింగ్ ఈవెంట్స్ అలా ఎన్నో ఈవెంట్స్, అవార్డ్స్, రివార్డ్స్ అన్నీ చాలా వచ్చినాయనమాట. సో, ఈ మార్గంలో నాకు చిన్నప్పటి నుంచి పత్రి సార్ తెలుసు. కానీ ఎప్పుడు నేను ఈ ధ్యానం అని ఇవన్నీ రాలేదనమాట. ఎప్పుడైతే 2019లో డాక్టర్ న్యూటన్ గారి పరిచయం జరిగింది. అప్పటినుంచే మనం ధ్యానం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పి, ఒక 6 ఇయర్స్ నుంచి నేను కంప్లీట్‌గా ఈ మార్గంలో ఉంటూ, నా జీవన విధానాన్ని మార్చుకుంటూ, 10 మందికి మనం ఎలా సాయం చేయగలమంటే, అంటే ఎన్నో సోషల్ యాక్టివిటీస్ అన్నీ చేసేవాళ్ళం. కానీ స్పిరిచ్యువల్ సర్వీస్ అనేది హైయెస్ట్ సర్వీస్ అనేది నేను తెలుసుకోగలిగాను. సో, పత్రి గారి చాలా వీడియోస్ చూశాననమాట. నాకు చాలా ప్రేరణ ఇచ్చింది. అంటే ఎప్పుడూ మనం ఔటర్‌ని డిపెండ్ అవుతూ ఉంటాం జనరల్‌గా. వేరే వాళ్ళు ఎవరైనా మనకి హెల్ప్ చేస్తే బావుంటుంది. ఎవరన్నా మనకి లైఫ్‌లో గైడ్ చేస్తే బావుంటుందని అనుకుంటాం. బట్ మనం ఎప్పుడైతే సాధన, ధ్యానం చేస్తూ ఉంటామో, మన ఇన్నర్ గైడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది తెలుసుకున్నా అనమాట. ఆ ఇన్నర్ మెసేజెస్ ఏదైతే అంతర్వాణి మనకు వినిపిస్తుందో, అవి గైడ్ చేస్తున్నప్పుడు నేను స్టార్ట్ చేసిన జర్నీలో క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో సోల్ కోచ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది. 10 రోజుల ప్రోగ్రామ్ 2 సెమిస్టర్స్‌గా జరిగిందనమాట. అది చేసిన తర్వాత చాలా కొత్త విషయాలు తెలుసుకోగలిగాను. అంటే ధ్యానం చేసినప్పుడు మనం మన స్టెబిలిటీగా ఉంటాము. మన శ్వాసను గమనిస్తూ ఉంటాము. మన థాట్స్ గానీ, మనం ఏంటనేది మన ఇన్నర్‌గా మనం జర్నీ చేస్తూ ఉంటాం. బట్ అంతరంగంగా ఎళ్ళినప్పుడు మనకెన్నో ప్రతి ఒక్కళ్ళకి ఎన్నో బ్లాక్స్ ఉంటాయి. అలాగే నాకు కూడా చాలా కుటుంబ పరంగా గానీ, ఆహార పరంగా గానీ చాలా బ్లాక్స్ ఉండేవి. అవన్నీ నన్ను నేను ఒక అదేంటి క్రిస్టల్ క్లియర్‌గా నన్ను నేను చూసుకోగలిగాననమాట. సో, అంటే మన ఇన్నర్ మనం గైడ్ చేసినప్పుడు మనం ఏంటంటే బయట అంతా నవ్వుతూనే ఉంటాం. బట్ ఇంటర్నల్‌గా మనకి చాలా ఇష్యూస్ ఉంటూ ఉంటాయి. సో, వాటిని మనం గమనిస్తూ దాని మీద ఎలా వర్క్ చేసుకోవాలి, ఏం చేయాలనేది మన గురువుల గైడెన్స్‌తో డాక్టర్ న్యూటన్ గారు, లక్ష్మి మేడం, ఇంకా క్యూఎల్యూ ఆచార్యులు ఎంతోమంది ఇప్పుడు ఎన్నో ప్రోగ్రామ్స్ అలా జరుగుతూ ఉన్నాయి. ఆ ప్రోగ్రామ్స్‌లో భాగంగా ఇన్నర్ చైల్డ్ చేయడం జరిగింది. మళ్ళీ సేక్రెడ్ బెర్త్ అని మన శ్వాస విద్య. అంటే మన శరీరానికి, ఆత్మకి ఆహ్, మనకి మనసనేది ఒక బ్రిడ్జ్ లాగా. సో, ఈ మనసుని ఎప్పుడైతే మనం ప్రాపర్‌గా దానికి మనం ఇవ్వాల్సిన ఇన్‌పుట్స్ ఇస్తూ ఉంటామో, అప్పుడు హ్యాపీగా మనం ఫిజికల్‌గా ఉంటూ, స్పిరిచ్యువల్‌గా కూడా మనం గ్రో అవ్వచ్చనమాట.
అంటే డాక్టర్ న్యూటన్ సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మన ఫిజికల్ రియాలిటీ అండ్ స్పిరిచువాలిటీ 2 డిఫరెంట్ గాదు. 2 ఒకటే. సో, మనం ద్వంద్వంగా చూడకుండా 2 ఒకటే అనేది మనం ఎప్పుడైతే తెలుసుకొని ఉంటామో, ఈ భూమి మీద మనం ఈ సాధన చేస్తూ మనకు మనకొచ్చిన సంబంధ బాంధవ్యాలు గానీ, మనకి ఎవరైతే చుట్టుపక్కల ఉన్న వాళ్ళు టీచర్స్ గానీ, ఫ్రెండ్స్ గానీ, ఏదో ఒకటి మనకి నేర్పించడానికే వస్తూ ఉంటారు అనేది తెలుసుకున్నాననమాట. సో, నా చిన్నతనంలో మీకు చెప్పినట్టు నేను ప్రకృతిలో ఎక్కువ గడుపుతూ ఉండేవాడిని. మా పేరెంట్స్ ఇద్దరు మెడికల్ డిపార్ట్‌మెంట్‌లో హాస్పిటల్ క్వార్టర్స్‌లో వర్క్ చేసేవారు డాక్టర్స్ కింద. ఎప్పుడు నాకు సమయం దొరికేది అంటే వాళ్ళతో స్పెండ్ చేయాలని వాళ్ళెప్పుడు బిజీగా ఉండేవారు. సో, నేనెక్కువ చెట్లెక్కడం, ఎక్కువ యానిమల్స్‌తో స్పెండ్ చేయడం. సో, మోర్ కనెక్టెడ్ టు నేచర్ అనమాట. ఇప్పటికి నాకు కోవిడ్ టైంలో గూడా నేను తీసుకున్న కొన్ని సాధనల ద్వారా ఎన్నో ఎంతోమందికి ఫుడ్‌ని చేంజ్ చేస్తూ, వాళ్ళకి కొన్ని గైడెన్స్ చేస్తూ, భీమవరం ప్రకృతి ఆశ్రమం అని అక్కడ వర్క్ చేశానండి ఒక 6 మంత్స్. అలాగా ఫ్రీలాన్సర్‌గా వర్క్ చేస్తూ ఇప్పుడు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో వన్యమైత్రేయ కార్యక్రమానికి ఇంక దానికి పూర్తి బాధ్యతలు తీసుకునే తరుణం ఈరోజు నుంచే స్టార్ట్ అయింది. సో, ఈరోజు ఏకాదశి నాకిలాంటి అవకాశం ఇచ్చినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అండ్ నేను జనరల్‌గా జూమ్ మీటింగ్స్ ఇవన్నీ తక్కువనమాట. సో, అనిత మేడం గారు కాల్ చేసి చెప్పడం నాకు చాలా అనిపిచ్చింది. అండ్ ఈరోజు ఇంకొక పర్వదినం ఏంటంటే భీష్మ పితామహ, భీష్మ ఏకాదశి కూడా అంటారు. సో, ఈ భీష్మ పంచకం అని నవంబర్ 1 నుంచి నవంబర్ 5 వరకు అంటే ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఇది చాలా సేక్రెడ్ డేస్ అనమాట. ఈ 5 రోజులు. అంటే మనం ఎవరైతే వాళ్ళ ఇన్నర్ ప్యూరిఫికేషన్ కోసం ఫిజికల్‌గా ప్యూరిఫై అవ్వాలి, మెంటల్‌గా ప్యూరిఫై అవ్వాలి అనుకున్న వాళ్ళకి ఈ 5 డేస్ చాలా మనకి సపోర్ట్ చేస్తాయన్నమాట కార్తీక మాసంలో. సో, అందరూ కూడా ఈ 5 డేస్ ఆహ్, ఇంపార్టెన్స్ తెలుసుకొని, రోజు ఉదయం సూర్యోదయం ముందే లెగడం, మంచిగా స్నానం చేసి, ఆహారం కూడా కుదిరితే ఫాస్టింగ్ చేసుకోవడం. ఫిజికల్ బాడీని ఎక్కువ మనతో మనం ఉండడానికి ప్రయత్నిస్తూ సాధన చేసుకోవడం. జర్నలింగ్ చేసుకోవడం. మన థాట్స్ వస్తూ ఉంటాయి. ఏదైనా కొత్త విషయాలు నేర్చుకోవడం. అవి ఇంప్లిమెంట్ చేయడానికి ఇది చాలా అనువైన, చాలా అద్భుతమైన పర్వదినాలనమాట. సో, కార్తీక మాసంలో ఈ 5 డేస్ కూడా నేను ఈ ప్రోగ్రామ్‌తో నేను కూడా సాధన మొదలుపెట్టాను. ఉదయాన్నే జనరల్‌గా 5కి లెగుస్తూ ఉంటాను. ఇప్పుడు నేను 3:45కి లెగడం జరిగింది. సో, ఒక హాఫ్ అన్ అవర్ ధ్యానం చేసిన తర్వాత ఫ్రెష్ అయ్యి ఇంకా మీ ముందుకొచ్చాననమాట. సో, సో హ్యాపీ అండి. నా జర్నీలో ఇంకా కొన్ని విషయాలేంటంటే, నాకు 2014లో నేనెప్పుడైతే ఐటీ కంపెనీకి జాయిన్ అయిన టైంలో, నా కాలుకి రైట్ లెగ్‌కి ఒక పెద్ద యాక్సిడెంట్ జరిగిందనమాట. 2014 వరకు నేను చాలా నాన్ వెజిటేరియన్‌గా ఉండేవాడిని. ఎక్కువ బయట ఫ్రెండ్స్‌తో తిరగడం. అంటే మోర్ ఔట్‌డోర్‌గా ఎక్కువుండేది. ఎప్పుడైతే ఈ యాక్సిడెంట్ జరిగిందో నా మీద నేను వర్క్ చేయడం స్టార్ట్ అయింది. డాక్టర్స్ కూడా అసలే ఇతనికి డయాబెటిక్ ఉంది. బీపీ, షుగర్ ఇవన్నీ వచ్చేసినియి. తన రైట్ లెగ్ రిమూవ్ చేసేయాలి ఇవన్నీ చెప్పారనమాట భీమవరంలో. బట్ నాకు ఇన్నర్‌గా యాక్సెప్ట్ చేయట్లేదు. అప్పుడే నేను తెలియకుండానే మా పేరెంట్స్ డ్యూటీకెళ్ళిపోయేవారు. నేను ఒక్కడినే ఇంట్లో ఉండేవాడిని. సో, ఐ హావ్ మై వైఫ్, చిల్డ్రన్. తను కూడా అప్పుడు ప్రెగ్నెంట్‌గా ఉండి తనే డెలివరీ ఇచ్చింది. ఒక బేబీ బాయ్‌కి, సెకండ్ బేబీ బాయ్‌కి. తను రాలేని పరిస్థితి. మొత్తం చుట్టూ చూస్తే ఒక 5 డేస్ ఒక అంధకారంలోకెళ్ళిపోయాననమాట. అంటే నన్నెవరు పట్టించుకోరు. నేనొక్కడినే ఉన్నాను. ఏం చేయాలి? అలాగా కుర్చీలోనే కూర్చొని ఉండేవాడిని. తెలియకుండా ఒక ధ్యాన స్థితిలోకెళ్ళి రాస్తూ ఉండేవాడిననమాట డైలీ. ఏదనిపించినా రాయడం, కొన్ని కొన్ని నేర్చుకోవడం. యూట్యూబ్ వీడియోస్ ద్వారా గానీ, ఇప్పుడు ఇంపాక్ట్ వీడియోస్ ఇవన్నీ. సో, అలాగా నా ఇన్నర్‌గా స్టార్ట్ అయింది. అప్పుడే ఇంట్యూటివ్‌గా తీసుకున్నాను డెసిషన్. అంటే మనకిప్పుడు కాలుకి ఇలా యాక్సిడెంట్ అయ్యేంత ఇది జరిగింది. నేను సరికాని ఆహారం తీసుకుంటలేదు. నాన్ వెజిటేరియన్‌గా ఉన్నాను. సరే ముందు మనం మెల్లగా
ఫుడ్ మార్చుకోవాలనేది నా ఇన్నర్‌గా వచ్చి స్లోగా మెల్లగా చేంజ్ చేసుకున్నా అనమాట. సో, డాక్టర్ ఒక 6 మంత్స్‌కి గాని తగ్గదన్నది నేను 2 మంత్స్‌లో ఓన్లీ ప్యూర్ వెజిటేరియన్‌గా ఉంటూ రా ఫుడ్ తీసుకోవడం, రోజు ఒక 3 కిలోమీటర్స్ వాక్ చేయడం అలా స్టార్ట్ అయ్యి ఒక మ్యారథాన్ రన్నర్‌గా ఎళ్లి 2019కి అంటే ఈ 4, 5 ఇయర్స్‌లో నాకు చాలా లైఫ్ చేంజ్ చేయడం. ఐఐటీ ఢిల్లీ నుంచి కర్మవీర చక్ర పురస్కారం తీసుకోవడం. ఇవన్నీ చాలామందికి ఇన్స్పిరేషన్ ఇచ్చినాయన్నమాట. సో, తర్వాతేంటంటే నేను ఇన్నర్‌గా మనం చాలా తెలుసుకుంటున్నాం ఇవన్నీ అని చెప్పి ఉంటది. బట్ ఒక్కసారిగా నేను బాహ్యంగా ఎదుటి వాళ్ళు రికగ్నైజ్ చేయడం స్టార్ట్ అయిందో, అక్కడ కొంచెం నేను అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అయ్యాననమాట. ఐఐటీ ఢిల్లీకెళ్ళినప్పుడు చాలా మందిని చూసాను. అంటే అక్కడ అందరూ కూడా బయట నుంచి మనకి రికగ్నైజేషన్ రావాలి. బయట నుంచి మనకి ఎవరో గుర్తించాలి. అక్కడికెళ్ళాక నాకు ఒక వండర్‌ఫుల్ మిరాకిల్ జరిగిందనమాట. అది ఐఐటీ ఢిల్లీ 2019 అక్టోబర్ 9. అది తీసుకుని అవార్డ్ తీసుకొని రిషికేష్ ప్రయాణం జరిగింది నాది. అనుకోకుండా నాకు పత్రి సార్‌ది పైన బోర్డ్ కనిపిచ్చి ఎవరో తెలీదు, నేను సోలో ట్రావెలర్‌గా ఎళ్ళిపోయా. అది కూడా కార్తీక పౌర్ణమి ముందు రోజు. అంటే ఆ రోజు నైట్ కార్తీక పౌర్ణమి అనుకుంటా. లేట్ నైట్ వెళ్ళాను. ఎవరో ఒక మేడం పిలిచి, "మీరు ధ్యానం కోసం వచ్చారా?" అంటే, నేను యాక్చువల్ ధ్యానం కోసం వెళ్ళలేదు. బట్ ఆవిడ అడిగారు. "ఓకే మేడం, నేను నేర్చుకోవాలనుకుంటున్నా, తెలుసుకోవాలనుకుంటున్నా" అని. అప్పుడు పత్రి సార్‌ని స్వయంగా డైరెక్ట్‌గా ఆయన కలవడం జరిగింది. ఆయన రూమ్‌కి తీసుకెళ్లారు. సార్‌కి చెప్పాను, "సార్ మీరు నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. ఇలాగ నెక్స్ట్ ఏం చేయాలో తెలియట్లేదు లైఫ్‌లో. నేనేం సాధించాలి? ఏంటి ఇప్పుడు ఈ అవార్డ్ వచ్చిందని" చూపిస్తే జస్ట్ నవ్వి "సరే అయితే ఎదురు కూర్చో" అని చెప్పి ధ్యానం చేయమన్నారంతే. నేను అడిగిన క్వెషన్‌కి లైఫ్‌లో నెక్స్ట్ ఏం చేయాలి? ఎవరిని కలవాలి? ఏం తెలుసుకోవాలంటే అన్నిట్లికి ఆన్సర్ ధ్యానమేనా అన్నట్టు అనిపిచ్చి, కానీ ఆయన దగ్గర కూర్చున్నప్పుడు ఆయన గైడెన్స్‌లో ఒక 20 మినిట్స్ అయినా చేయలేనేమో అనుకున్నా. 45 మినిట్స్ మెడిటేషన్ చేశాను ఆయన దగ్గర. సో, జస్ట్ ఆ రూమ్‌లోంచి బయటికి రాగానే క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ ఎస్‌సిటిపి అదే సోల్ కోచ్ ట్రాన్స్‌ఫర్మేషన్ ప్రోగ్రామ్ గురించి మెసేజ్ వచ్చిందనమాట. నేను షాక్ అయ్యాను. ఏంటి కనెక్షను? సర్లే రిజిస్టర్ అయిపోయాను. అక్కడి నుంచి జర్నీ స్టార్ట్ అయింది నాది. అప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా లైఫ్‌లో నా కుటుంబ పరిస్థితులు గానీ, నా ఆహార అలవాట్లు గానీ, నేను బయట చేసే యాక్టివిటీస్ గానీ, చాలా ఎనర్జీస్‌తో చాలా హ్యాపీగా చేసుకోగలుగుతున్నాననమాట. సో, న్యూటన్ గారు కూడా చాలా విషయాలు అంటే మాకు స్వయంగా ఉన్న గురువు గారు ఇప్పుడు మాకు న్యూటన్ సార్, లక్ష్మి మేడం ఒక తల్లిదండ్రుల్లాగా మాకెన్నో విషయాలు నేర్పిస్తున్నారు. మనం కుటుంబంతో మనం ఎలా జీవించాలి, సంబంధ బాంధవ్యాలను ఎలా మనం బాగా చేసుకోవాలి. సో, ఇవన్నీ గూడా నేను కూడా మీలాగా అందరిలాగా సాధకుడిలాగా చేసుకుంటున్నాను. మనం ఎప్పుడైతే నిరంతర నిత్య విద్యార్థిగా ఉన్నప్పుడు గురువులు మనకి గైడ్ చేస్తారు. అది నా లైఫ్‌లో నేనే లైవ్ ఎగ్జాంపుల్ దానికి. సో, మనం నేనెంత వద్దనుకున్నా అంటే పత్రి సార్ చిన్నప్పటి నుంచి చూస్తూ ఉన్నాను. కానీ ఎక్కడికెళ్ళినా నాకు యాదృచ్ఛికంగా ఆయన పోస్టర్స్ కనిపించడం. ప్రతి ఇయర్ జరుగుతూనే ఉండేదనమాట. అంటే మా ఊరు భీమవరం నుంచి ఇప్పుడు హైదరాబాద్ వచ్చాను. అక్కడ కనిపించేవారు. ఎటు తిరిగినా ఆయనే కనిపించేవారనమాట. ఈవెన్ రిషికేష్ ఎళ్ళినా గూడా ఆయన బోర్డే కనిపించింది. అంటే సంథింగ్ ఈస్ దేర్. లైక్ నేను ఇంక నన్ను వదలట్లేదు ఈయన. సర్లే ధ్యానం చేద్దాం. అక్కడి నుంచి చాలా అద్భుతమైన విషయాలు తెలుసుకొని, మా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో ఎస్‌సిటిపి చేసే టైంలో పైమా గురించి తెలుసుకొని, పైమాలో కూడా ఒక యాక్టివ్ పార్ట్‌గా స్టార్టింగ్‌లో ఉండడం. త్రూ పైమా ద్వారా పిఎస్ఎస్ఎంలో మెయిన్ కోర్ ప్రిన్సిపల్స్ తెలుసుకోవడం. తర్వాత స్వాగ్ మన పరిణీత అక్క గారు స్టార్ట్ చేసిన ఆహ్, సేవ్ వాటర్ అండ్ గో గ్రీన్. సో, ఇలాగ నేచర్ వర్క్స్ అంటే ప్రకృతి జీవన విధానం గురించి నేను ప్రస్తుతానికి చాలామందికి ఆహారం మీద, ప్రకృతి ఆహారం ఎలా తీసుకోవాలి, ప్రకృతి రైతులతో పని చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నాననమాట. సో, దీన్నే నా జీవన విధానంగా చేసుకున్నా. అంటే మనం చేసే పని ప్రకృతికి నెక్స్ట్ సమాజానికి ఉపయోగపడే పనిలోనే మనం ఉండాలి
అని నా ఇన్నర్‌గా నేను బాగా డిసైడ్ అయ్యి 2019లో ఎప్పుడైతే సోల్ కోచ్ చేస్తున్న టైంలో నేను జాబ్ రిజైన్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫ్రీలాన్స్ వర్క్స్ చేసుకోవడం, క్లాసెస్ చెప్పడం, రైతులతో మీటింగ్స్‌కెళ్ళడం, ప్రకృతి రైతులను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళ ప్రొడక్ట్స్ అవి గేటెడ్ కమ్యూనిటీస్‌కి సేల్ చేయడం ఇవన్నీ చేస్తూ ఉన్నా అనమాట. సో, మనం కూడా ఏంటంటే ఈ ప్రకృతిని మనం కాపాడుకోవాలి. ప్రకృతి ఏదైతే మనకి పంచభూతాలు మనకి సపోర్ట్ చేస్తున్నాయో, మనలో కూడా అవే ఉన్నాయని తెలుసుకొని, ఈ పంచభూతాలని మనం స్పాయిల్ చేయకుండా ఉండాలనమాట. సో, దట్ ఈస్ మై రిక్వెస్ట్ టు ఎవ్రీవన్. సో, ప్రకృతి జీవన విధానంలో భాగంగా మెయిన్ మన ఇప్పుడు ఫుడ్ చూసుకుంటుంటే చాలా వరకు మన పిల్లలు గానీ, వీళ్ళు గానీ ఇప్పుడున్న జనరేషన్‌లో చాలా వరకు వాళ్ళకి ఎనర్జీస్ అందట్లేదు. సరైన ఆహారం లేదు. ఎక్కువ కెమికల్స్, ప్రాసెస్డ్ ఫుడ్స్ వల్ల. సో, స్లోగా మనం అందరం గూడా ఈ ప్రకృతి ఆహారం వైపు మనం అందరం మళ్ళాలి. సో, ఈవెన్ వెజిటేరియన్స్‌గా ఉన్నా గూడా మనం ఎటువంటి ఆహారం తీసుకుంటున్నాం. లైక్ ప్రాణిక్ ఫుడ్ తీసుకోవడం. ఎక్కువ మోతాదు 60, 70% మంచి ఫ్రూట్స్, వెజిటబుల్స్ ఇవి తీసుకోవడం. ఇవన్నీ కూడా మన యొక్క మెంటల్ ఎబిలిటీని, మన స్పిరిచువల్ గ్రోత్‌ని అండ్ ఫిజికల్ హెల్త్ ఓవరాల్‌గా మన లైఫ్ స్టైల్ బావుంటుందనమాట. దిస్ ఈజ్ వాట్ ఐ వాంట్ టు షేర్ విత్ యూ ఆల్. సో, ఇంకేమైనా క్వెషన్స్ ఏమన్నా ఉంటే మీరు అడగొచ్చు నన్ను. సార్ ఇది హైదరాబాద్ కైట్స్ అని చెప్పేసి అది ఒకటి మీరు దాని ద్వారా ఇంకా యాహ్! సో, హైదరాబాద్ కైట్స్ అనేది ఒక యాక్టివిటీ బేస్డ్ కమ్యూనిటీ అనమాట. సో, ఇనీషియల్లీ నేను 2017లో ఎప్పుడైతే నాకు యాక్సిడెంట్ అయ్యి రికవర్ అయిన టైంలో, నేను అంటే నాకు మ్యారథాన్స్ ఇవన్నీ అప్పుడు తెలీవేమి. అసలు బయటికి కూడా ఎవరితో సోషలైజ్ అవ్వడం కూడా నాకు తెలీదనమాట. సో, ఈ నేను అప్పటికప్పుడు డెసిషన్ ఎప్పుడైతే కాలు తగ్గిందో, ఆ టైంలో ఎక్కడ నాకు మోటివేషన్ వచ్చిందో, అప్పుడు నాకు ఇంట్యూటివ్‌గా ఎన్నో కమ్యూనిటీస్ కలవడం జరిగింది. అంటే నాకు ఇంట్రెస్ట్ అయిన కమ్యూనిటీస్, నా ప్యాషన్ రిలేటెడ్ లైక్ నాకు ట్రెక్కింగ్ సిస్టము, అడ్వెంచర్స్, నెక్స్ట్ ఈ రన్నింగ్ గురించి హెల్త్ పట్ల అండ్ మెంటల్‌గా హెల్తీగా ఉండడానికి కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ లైక్ మ్యూజికల్ ఈవినింగ్స్ అవన్నీ. అండ్ సోషల్ యాక్టివిటీస్ ఇలాగా డిఫరెంట్ వింగ్స్‌కి ఇయన్నీ సెపరేట్‌గా ఉన్నాయి గదా! మనం అంతా కలిపి ఒక ప్లాట్‌ఫార్మ్ ఎందుకు క్రియేట్ చేయకూడదని కేఐటీఎస్ కైట్స్ హైదరాబాద్ కైట్స్. దానికి కూడా ఒక అబ్రివియేషన్ ఉంది. నోయింగ్ ఇన్నర్ త్రూ ఎక్స్‌ప్లోరింగ్ సెల్ఫ్ అంట. సో, మనల్ని మనం తెలుసుకోవడానికి, మనల్ని ఎక్స్‌ప్లోర్ చేసుకోవడానికి ఈ ఎన్నో కమ్యూనిటీస్ మనకి హెల్ప్ చేస్తూ ఉంటాయి. మనకి నచ్చినవి దాంట్లో మనం ఎంచుకొని మనం ఎప్పుడైతే జీవిస్తూ ఉంటామో, మనం మెయిన్ లైఫ్‌తో ఉంటామనమాట. లివింగ్‌లో ఉంటాం. సో, ఎప్పుడైతే మనం లివింగ్ ఉంటుందో ఆటోమేటిక్‌గా మనం గివింగ్‌లో ఉంటాం ఆటోమేటిక్‌గా. సో, అప్పుడు నేను తెలుసుకున్నా మనమేంటంటే ఎప్పుడు మనం రిసీవింగ్‌లో కాదు, మనం జ్ఞానం తీసుకోవాలి, జీవించాలి మంచిగా, నలుగురికి పంచాలి. సో, అలాగా హైదరాబాద్ కైట్స్‌లో ఉన్న ఎన్నో యాక్టివిటీస్ మేము ఆల్మోస్ట్ 2000 పీపుల్ వరకు ఇంపాక్ట్ అయింది. సో, దాన్ని బేస్ చేసుకొని ఐఐటీ ఢిల్లీ నుంచి కరూర్ చక్ర అవార్డ్ వచ్చింది. సో, అదంతా గూడా మా వాలంటీర్స్ మా టీమ్‌లో. సో, తర్వాత కోవిడ్ తర్వాత యాక్టివిటీస్ అన్ని స్లో అయినాయి. బట్ ఎన్ని యాక్టివిటీస్ చేయాలన్నా మనకు ఆహారం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అని రీసెంట్‌లీ ఐ స్టార్టెడ్ ఏ నేచురల్ స్కూలింగ్ కాన్సెప్ట్ కాల్డ్ సెల్స్ అనమాట. అంటే సెల్స్ అంటే కాన్షియస్ ఎర్త్ లివింగ్ అండ్ లెర్నింగ్ స్పేస్. అంటే ఈ భూమి మీద మనం కాన్షియస్‌గా నేర్చుకోవడానికి, బ్రతకడానికి వచ్చాము. సో, కాన్షియస్‌నెస్‌ని పెంచాలి. అంటే ప్రతి ఒక్కళ్ళు అవేర్‌నెస్‌లో ఉంటాము. బట్ అవేర్‌నెస్ అనేది మనకి మంచి అంటే మనకి తెలుసుకోవడానికి. బట్ నెక్స్ట్ లెవెల్‌కెళ్ళాలి అంటే కాన్షియస్‌గా ఉండాలి. అంటే మనం చేసే పని వల్ల గూడా మనకే కాకుండా ఈ ప్ర ఈ ప్రకృతికి గానీ, మనుషులకు గానీ, జంతువులకు గానీ ఎవరికీ హాని జరగకూడదనంటే కాన్షియస్‌నెస్ అనేది నా మెయిన్ అభిప్రాయం అనమాట. సో, న్యూటన్ సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు, వి ఆర్ నాట్ దిస్ బాడీ అండ్ మైండ్. బట్ ఈ యొక్క టూల్స్‌ని మనం యూజ్ చేసుకోవాలి. మైండ్‌ని, బాడీని, మన వాక్ చాతుర్యాన్ని ఇవన్నీ గూడా యూజ్ చేసుకొని, మన ఒక ఎనర్జీ బీయింగ్స్ మనం. వి ఆర్ ఎనర్జీ, కాన్షియస్‌నెస్ అండ్ విజ్డమ్ అంటారు సార్.
ఈసీడబ్ల్యూ అని. సో దాని దాని ప్రకారమే ఈ యొక్క ఎనర్జీని మనం ఎనర్జీ స్ప్రెడ్ చేస్తూ ఉండాలి అనేది మెయిన్ నా ఇంటెన్షన్. సో అంటే హైదరాబాద్ కైట్స్ ఈజ్ వన్ ఫుల్ ప్యాషన్ రిలేటెడ్ ఉండేది. అంటే ఒక రజోగుణ స్థితిలో ఉండేవాళ్ళు ఒకటి ఎక్కువ. తర్వాత ఇప్పుడు సత్వగుణంకి వచ్చేసాం. అంటే ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఏదో చేయాలి, తెలియకుండా మన రికగ్నైజేషన్స్ వచ్చినప్పుడు మళ్ళీ డౌన్ఫాల్ అవుతాము. మన సెల్ఫ్ రికగ్నైజేషన్ ఇంపార్టెంట్ అని తెలుసుకోవడం, ఇవన్నీ కూడా నాకు చాలా కోవిడ్లో నేను చాలా నేర్చుకున్నాను అనమాట. సో అందరం కూడా ఏంటంటే ఆమ్, మనకి చాలామంది మాస్టర్స్ ఉన్నారు. మన ఓన్కి మనం మాస్టర్ అవ్వడానికి ప్రయత్నించాలి. ఎప్పుడు మన మైండ్కి మన బాడీకి మనం మాస్టరీ చేసుకుని మన లైఫ్ స్టైల్ని చక్కదిద్దుకోవాలి. అండ్ ఎవరికి మనం మాస్టర్స్ కాదు, మనకి మనమే మాస్టర్స్. అది నేను తెలుసుకున్నాను అనమాట. సో ఎన్నో చక్క అంటే లైఫ్లో చాలా చక్కదిద్దుకున్నాను. మనం ఇది పడుతున్నప్పుడు ఎందుకు మనం ఇలా అవుతున్నాం, మన హెల్త్ ఇష్యూస్ వచ్చినా ఏం నేర్పించడానికి ఇవి వచ్చినాయి, సంబంధ బాంధవ్యాల్లో చిన్న చిన్న ఇష్యూస్ వచ్చినా మనం ఏం నేర్చుకోవాలి, మనకి ఏమేమి ట్రిగర్స్ అవుతున్నాయి, ఇవన్నీ కూడా మనల్ని ప్రాపర్గా షేప్ చేయడానికి వస్తాయి లైఫ్లో అనేది నేను చాలా ఈ మధ్య కాలంలో నేర్చుకున్నాను అనమాట. ఒక 1.5 ఇయర్ నుంచి. సో ఇప్పుడంతా హ్యాపీగా ఫ్యామిలీతో పిల్లలతోటి లైఫ్ లీడ్ చేస్తున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. సో థ్యాంక్ యూ సార్. ఇప్పుడు మనకి మన సాధనలో వెజిటేరియన్ ఫుడ్ తీసుకుంటున్నప్పటికీ చాలా మంది సాధన కుదరట్లేదు అనేసి అంటుంటారు. ఎలాంటి ఆహారం తీసుకుంటే బాగుంటుంది? ఎస్పెషల్లీ ఇప్పుడు కార్తీక మాసం ఏకాదశిలో మనకి సద్గురు కూడా చెప్తూ ఉంటారు అన్నం తినొద్దు, అంటే అసలు ఫుడ్డే తినొద్దు ఆ ఒక్క రోజు అని. అది ఎలా, మ్మ్. ఒక్కసారి దాని గురించి చెప్పండి. అంటే జనరల్గా ఆ, మనకి నాలుక మీద పట్టు ఉండాలంటారు కదా. మనం మాట్లాడే మాట, తీసుకునే నోట్లోంచి బయటకొచ్చేది, నోట్లోకి వెళ్ళేవి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో, మన ఎనర్జీ ఇప్పుడు అంటే నేను బయట కూడా చాలామంది ప్రకృతి రైతులతో వర్క్ చేసినప్పుడు, నేను వాళ్ళ దగ్గర నేర్చుకున్నది మీకు చెప్తున్నాను. వాళ్ళేమనేవారంటే, ఒక రోజు ముందు మీరు ఏదైతే తింటున్నారో, నెక్స్ట్ డే మనకి ఎనర్జీ లెవెల్స్ తెలుస్తాయనమాట. ఒకవేళ ఎనర్జీ బావుంది, బాగా స్టేబుల్‌గా ఉందనుకుంటే ఆహారం తీసుకోవచ్చు. లేదు, మనకేదన్నా ఇబ్బందవుతుంది. లైక్ కాన్‌స్టిపేషన్ అవ్వచ్చు. కొంతమందికి డైజెషన్ అవ్వకపోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే మనం గమనిస్తూ ఉండాలనమాట. సో, దానికి మనకి ఎరుక చాలా ఉపయోగపడుతుంది. సో, బయట కూడా మనం వీలైనంత వరకు కార్తీక మాసంలో మన హోమ్‌మేడ్ ఫుడ్స్‌కి ప్రిఫర్ చేయండి. బయటెక్కడ తినకుండా. ఎందుకంటే మనకు హాని చేసేవన్నీ బయటేంటంటే చాలా వరకు కెమికల్ రిలేటెడ్ ఫుడ్సే ఉంటాయి. ఈవెన్ ఆయిల్స్ అవన్నీ గూడా తక్కువ కాస్ట్‌కే అవన్నీ తెస్తారు. అవన్నీ ఆయిల్స్ కూడా కాదు జనరల్. సో, వీలైనంత వరకు ఇప్పుడు ఈవెన్ చాలామంది ఇప్పుడు కార్తీక మాసంలో అయ్యప్ప స్వామి దీక్షలు ఇవన్నీ తీసుకుంటారు. ఆహ్, కానీ దీక్షా నియమాల్లో మెయిన్‌గా మితాహారం, మితవాక్కు, మిత నిద్ర. అంటే అన్నీ మితంగా ఉండాలి అంటారు. అల్పాహారం గూడా అంటారు. బయట వరకు మాక్సిమం మన ఇంట్లో శుద్ధి చేసుకొని, మన ఆహారం ఇంట్లో తీసుకుంటే అంతకంటే ఉత్తమమేం ఉండదు. అండ్ మీరు గమనిస్తూ ఉండాలి. మన ఫుడ్ తిన్నప్పుడు మన ఎనర్జీ లెవెల్స్ ఎలా ఉన్నాయి. అండ్ ఐ సజెస్ట్ జనరల్‌గా ఫాస్టింగ్ ఉంటారందరూ. కానీ మన బాడీ చెప్తూ ఉంటుందనమాట. ఏ టైంకి ఆకలేసినప్పుడు తినండి. ఈ మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నరు, స్నాక్స్ ఈ టైమింగ్స్ అనేవి అందరికీ వర్తించవనమాట. సో, ఎవరికి ఆకలేసినప్పుడు ఆ టైంలో వీలైనంత వరకు ఈజీ డైజెస్టెడ్ ఫుడ్. ఎందుకంటే ఇప్పుడు శీతాకాలం వచ్చింది కాబట్టి మన బాడీ ఎక్కువ డైజెస్ట్ చేసుకోవడానికి ఇబ్బందవుతది. ఆ హీట్ జనరేట్ అవ్వదు. సమ్మర్ ఆ టైంలో వేరే ఉంటుంది. అండ్ ఫిజికల్ యాక్టివిటీ కూడా ఈ టైంలో పెంచాలి. అంటే మినిమమ్ హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ వాక్ చేయడం. సింపుల్ వాకింగ్. అది కూడా మనం మంచి షూ ఏసుకొని కుదిరితే లైక్ ఇప్పుడు తార్ రోడ్లు కాకుండా మన పార్క్స్‌లో మట్టుంటుంది. బేర్ ఫుట్ వాక్ చేయడం. దానివల్ల ఏమవుతుందంటే మనం ఎర్త్ ఎనర్జీస్‌కి, ఈ ట్రీ ఎనర్జీస్‌కి కనెక్ట్ అవుతూ ఉంటాం. అండ్ ఎక్కువ గ్రీన్ వెజిటబుల్స్, గ్రీన్ లీఫీస్ తీసుకోవడం. ఇప్పుడు కోల్డ్ వచ్చే టైం కాబట్టి సూప్స్ లాగా మనం ఇప్పుడు మిల్లెట్స్ అన్నీ యేసుకొని
వెజిటబుల్స్ ఎక్కువేసుకొని, ఒక్క పూట మనం కుక్డ్ ఫుడ్ తిని, ఇంకొక పూట రా ఫుడ్ తిని, జలాహారం మధ్యలో వాటర్ తీసుకోవడం, జ్యూసెస్ తీసుకోవడం వల్ల హెల్తీగా ఉంటాం. సో, వెజిటేరియన్స్‌లో మీరడిగినట్టు మనం ఫుడ్‌ని డిఫరెన్షియేట్ చేస్తే హ్మ్. ప్రాణిక్ ఫుడ్, జీరో ప్రాణిక్ అండ్ ఇంకా నో ప్రాణిక్ ఇంకా ఇలా డిఫరెన్సెస్ ఉంటాయన్నమాట. సో, అవి మనం మనకి టేస్ట్ ఎప్పుడైతే నోటికి రుచిగా అనిపిస్తదో అది ఎప్పటికి బాడీకి మంచిది కాదనమాట. సో, దట్ ఈస్ ద ఓన్లీ థింగ్. సో, మనం అప్పుడప్పుడు ఏంటంటే కొన్ని రా ఫుడ్ తీసుకోవడం అవన్నీ మన బాడీకి అంటే ఎవరు శరీర తత్వం వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటుంది. ఇప్పుడు ఈ వాత, పిత్త, కఫ గుణాలు రకాలుంటాయి. సో, మనం దాని ప్రకారం మన బాడీకి వేడి చేస్తుందంటే వేరే మార్చుతూ ఉండాలి. అండ్ మనం బాడీ వేడి చేసే ఫుడ్ తినకూడదని. డీప్ ఫ్రై ఐటెమ్స్ ఆయిల్ డీప్‌గా మనం ఆయిలేసుకొని చేసుకునే కర్రీస్ గానీ, వెజిటేరియన్ గూడా అంటే ఫుడ్‌ని డెడ్‌గా చేయొద్దనమాట. హ్మ్. అంటే దాంట్లో లైఫ్ పోయిందంటే మనలో గూడా లైఫ్ పోతుంది. సో, మనలో లైఫ్ ఉండాలంటే లైఫ్ ఉన్న ఫుడ్ తీసుకోండి. మార్నింగ్స్ ఎప్పుడైతే ఫ్రెష్‌గా ఉంటుందో లైక్ సోకుడ్ డ్రై ఫ్రూట్స్, బాదం, కిస్మిస్ ఇవన్నీ పెట్టుకొని, ఒక ఫ్రూట్ పెట్టుకొని అదే అదే అల్పాహారం అయిపోతుంది. అంటే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్. అండ్ లంచ్ ఎప్పుడైతే మధ్యాహ్నం 1:00-3:00 వరకు మనకు జఠరాగ్ని పెరుగుతుంది. ఆ టైంలో కుక్డ్ ఫుడ్ తీసుకోండి. ఈవినింగ్ సూప్స్ లాగా ఏదన్నా తీసుకుంటే హ్యాపీ అనమాట. డిపెండ్స్ ఆన్ యువర్ హంగర్ లెవెల్స్ అండ్ మీరు వర్క్ చేసే విధానం. ఇప్పుడు సాఫ్ట్‌వేర్ ఇంజినీర్స్ ఈళ్ళందరూ కూర్చొని చేసే వాళ్ళకి ఎక్కువ ఆహ్, కాలక్షేపానికి తింటూ ఉంటే మనం హెల్త్ ఇష్యూస్ ఎక్కువవుతూ ఉంటాయన్నమాట. సో, ఆహారం ఓన్లీ మన శరీరాన్ని నిలబెట్టడానికే అనేది మనం తెలుసుకోవాలంతే. మితాహారం తీసుకుంటే ఉత్తమం అనమాట. అది ఏకభుక్తం సదాయోగి, ద్విభుక్తం సదాభోగి, త్రిభుక్తం సదా రోగి అన్నారు. అంటే 3 పూటలు తినేవాళ్ళు రోగులనమాట. 2 పూటలు తినేవాళ్ళు భోగులు. అండ్ ఒక పూట తినేవాళ్ళు యోగులనమాట. అంటే మన టైంని కన్‌స్ట్రక్టివ్‌గా ప్రాపర్‌గా మనం ఇప్పుడు ఆహారానికే 3 గంటలు పెట్టేసుకుంటే డే అంతా. మిగతా పనులు మనం ఫ్యామిలీతో స్పెండ్ చేయడం, బయట వర్క్స్ ఉంటాయి, మన వర్క్స్ ఉంటాయి. అండ్ సాధన ఉంటుంది. ఇవన్నీ గూడా ఈక్వల్‌గా మనం షేర్ చేసుకుంటే బావుంటుందని నా ఉద్దేశం. థాంక్ యూ ఓకే. అండి. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ అయితే ఆస్కింగ్. యాహ్! ఇదే ఇంకొకటి సార్ ఇప్పుడు మీరు చెప్పినట్లు అది ఒక పూటే తింటే ఇది సార్ కూడా పత్రిజీ చెప్పినప్పుడు నేను గూడా విన్నాను. భోగి, రోగి, యోగిగా ఉండాలని. మనం అవును. యోగిగా ఉంటే అది మనకింకా సాధనకి బాగా ఉపయోగపడుతుంది. అవునండి. అయితే ఇప్పుడు మనకి ఇన్నర్ చైల్డ్ చేసిన తర్వాత చేయకముందు మీకు ఆ తేడా ఎలా తెలిసింది? ఇన్నర్ చైల్డ్ చేయటం వల్ల అసలు మన లోపలికి ఎలా ప్రయాణం సాగిస్తాం? ఆ! అంటే మనకి ఇన్నర్ చైల్డ్ అంటే మనం బాల్య వ్యవస్థలో ఉన్నప్పుడు హ్మ్. మనకి జరిగిన కొన్ని గాయాల వల్ల ఇప్పుడు మన జీవితం, మన ఆరోగ్య పరిస్థితులు గానీ, ఫైనాన్షియల్స్ గానీ, రిలేషన్‌షిప్స్ గానీ ఎలా మనం అవుతున్నాయని. సో, మెయిన్‌లీ ఏంటంటే మన చిన్నతనంలో స్కూలింగ్‌లో గానీ, పేరెంట్స్ గానీ మనకి చాలా ఒక కండిషన్డ్ వాతావరణంలో మనకి పేరెంటింగ్ జరుగుతుంది. హ్మ్. ఈవెన్ ఆళ్ళు కూడా వూండెడ్ అయి ఉంటారని మనం తెలుసుకుంటాం అనమాట ఇన్నర్ చైల్డ్. అంటే ఒక వూండెడ్ పేరెంట్ ఆహ్, విల్ వూండ్ ద చైల్డ్ గదా! వాళ్ళకి అవును. ప్రేమ దక్కనప్పుడు వాళ్ళు కూడా అదే ఇస్తారు. ఆ హెల్త్‌నే మనకిస్తూ ఉంటారు. సో, దాన్ని మనం ఇన్నర్ చైల్డ్‌లో మనం ఎలాగ మళ్ళీ మన పేరెంట్స్ మనల్ని ఇలా చేశారని వాళ్ళని బ్లేమ్ చేయకుండా, అయ్యో! పాపం వాళ్ళకి కూడా సరిగ్గా ప్రేమ అందలేదు. సో, వాళ్ళెలా ఉన్నా, ఏం చేసినా మన తల్లిదండ్రులే. వాళ్ళకి మనం గౌరవించాలి. గౌరవం ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికెళ్ళి వాళ్ళ పాదాలని దండం పెట్టుకుని, మనసులో వాళ్ళకి ఒక స్థానం ఇవ్వాలండి. సో, అది నేను న్యూటన్ సార్ అండ్ లక్ష్మీ మేడం ద్వారా తెలుసుకున్నాను. మనకి శరీరము ఈ మొత్తం మనం చాలా ఎంత ప్రేమగా చూసుకున్న తల్లిదండ్రులకి మనం ఎప్పుడు గ్రాటిట్యూడ్‌తో ఉంటే అప్పుడు ఆటోమేటిక్‌గా వాళ్ళు ఇవ్వకపోయినా వాళ్ళ దగ్గర నుంచి మనకు లవ్ ఎనర్జీస్ ఒస్తాయి. అప్పుడే మన పిల్లలకి, మన భార్యకి, మన తర్వాత అంటే మనకంటే చిన్నవాళ్ళకి మనం ప్రేమనిస్తూ ఉంటాం. అంటే లవ్ ఎనర్జీ అనేది పైనుంచి కిందకి ఫ్లో అవ్వాలిప్పుడు.
అండ్ రెస్పెక్ట్ అనేది మన కింద నుంచి పైకి. అంటే పేరెంట్స్ మన తల్లిదండ్రులు అంటే రెస్పెక్ట్ ఇవ్వాలి. అంతేగాని వాళ్ళకేం తెలీదు. వాళ్ళ పాపం వాళ్ళకి కూడా సరైన ప్రేమ దొరకలేదని మనం వాళ్ళని పేరెంటింగ్ చేస్తాం అనమాట. అంటే మనమే పేరెంట్స్ అయిపోతాం మన పేరెంట్స్‌కి. సో, ఆటిల వల్ల చాలా ఇబ్బందులు జరుగుతూ ఉంటాయి. సో, మనం ఎప్పుడు మన పేరెంట్స్‌కి రెస్పెక్ట్ ఇస్తూ వాళ్ళని గ్రాటిట్యూడ్‌గా కృతజ్ఞత ఎప్పుడూ మనసులో తెలియజేసుకుంటూ ఉంటే చాలా గ్రో అవుతాం. దానికి ఎగ్జాంపుల్ నేనే. అంటే మీరన్నట్లు మనమేంటంటే ఇప్పుడు నాకెక్కువ తెలుసు అమ్మ నాకు నాన్న కన్నా. అమ్మ అలా అంది, నాన్న ఇలా అన్నారు. ఇలా అనుకుంటాం గానీ అసలు మూలంలోకి వెళ్ళం. అవునవునండి. బావుంది సార్. థాంక్ యూ. ధన థాంక్ గారు అడగండి. హాయ్ వసంత్ గారు, నమస్తే. నమస్కారం అండి. చాలా రోజులైంది చూసి. యెస్, యెస్. సో, చాలా బాగుంది. అసలు ప్రకృతితో మమేకం అవ్వాలంటే వసంత్ గారే గుర్తొస్తారనమాట. రెస్పాన్సిబిలిటీ, ఆ దృష్టికోణం అంటే వసంత్ దగ్గర నుంచే నేర్చుకోవచ్చు చెప్పాలంటే. పాడు చేయకండి, హ్యాపీగా ఉందాము, ప్రకృతి మనము అన్నట్టుగా. సో ఐఎమ్ సో హ్యాపీ టు సీ యూ టుడే. థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ ధన గారు. నా క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు నా ఫ్యామిలీలో మా ఫాదరు చాలా వరకు ఓపెన్ అవ్వరు. హీ స్ట్రగుల్ ఇన్సైడ్ అన్నమాట. అంటే లోపల ఉన్నా కూడా ఏమి చెప్పరు. ఏం లేదులేరు కానీ నాకు తెలిసిపోతుంది. కానీ ఒకసారి ఏం చేశాడంటే పేపర్లో రాసుకున్నాడు, నాకు చిన్నప్పటి నుంచి ప్రేమ దక్కలేదు అనేసి రాసుకున్నాడు. అది నా కంట పడింది అనమాట. సో నేను ఇన్వాల్వ్ అవుతున్నా, హ్యాపీగా మోటివేట్ చేస్తున్నా కూడా హీస్ నాట్ ఏబుల్ టు కమ్ అవుట్ ఆఫ్ దట్. ఓకే. నేను ధ్యానం కూడా ఒకటి రెండు సార్లు చెప్పాను, ఎక్కువ సార్లు కూడా చెప్పకూడదు, రుద్దకూడదు కూడా. యెస్. సో హౌ కెన్ ఐ హెల్ప్ మై ఫాదర్ అంటే, అమ్మ స్ట్రాంగ్గా ఉంటుంది. అమ్మ ఇస్ వెరీ స్ట్రాంగెస్ట్ పర్సన్ అనమాట. బట్ మై ఫాదర్ ఈస్ సమ్వేర్, ఆయన ఏకాంతంగా ఉండిపోతాడు. అంటే ఎందుకు ఇలా అవుతున్నారు అనేది నాకు ఇప్పుడు ఉండేది. సరే వదిలేసా, ఉన్నది ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయడము. సో హౌ కెన్ ఐ డెవలప్ బాండింగ్ విత్ ఫాదర్? ఓకే. సో, మనకి యాక్చువల్లీ మన తల్లిదండ్రులకి ఇప్పుడు ఎవరైతే ధ్యాన సాధకులున్నారో ఇప్పుడు మీలాగా, నాలాగా ఇమ్మీడియేట్‌లీ ఇప్పుడు నేను సోల్ కోచ్ చేశాక, ఇన్నర్ చైల్డ్ చేశాక ఇమ్మీడియేట్‌గా మా ఫ్యామిలీకి కూడా ఇలాంటి జ్ఞానం అందాలి. వాళ్ళు కూడా చేంజ్ అవ్వాలి అనేది నాకు బలంగా అనిపించిందనమాట. ఇప్పుడు మీకు అనిపించినట్టు. సో, మా తల్లిదండ్రులు ఇంకా నాన్ వెజిటేరియన్స్‌గా ఉన్నారు. కాపోతే లిమిటెడ్‌గా తీసుకుంటారు. మా బ్రదర్ కూడా నాన్ వెజిటేరియన్‌గా ఉన్నారు. బట్ మనం ఏంటంటే ఎప్పుడైతే మన ఇన్నర్‌గా మనం మార్చుకుంటామో, మన తల్లిదండ్రుల మీద ఒక భావన ఉంటుంది. వాళ్ళు మారరేమో, అయ్యో! వాళ్ళకి తెలీదేమో అని చెప్పి అనుకుంటూ ఉంటాం జనరల్‌గా. మారితే బావుంటుందని ఒక కోరిక ఉంటుంది. సో, దాన్ని మనం ఏంటంటే ముందు మనం ఇన్నర్‌గా వాళ్ళ మీద అభిప్రాయాన్ని చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నించాలనమాట. అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. వాళ్ళు ఆహ్, ప్రేమ దక్కలేదని చెప్పారు. మీ నాన్నగారికి నాకు ప్రేమ దక్కలేదని. సో, మీ నాన్నగారికి అంటే మీ తాతయ్య గారు, మీ నానమ్మ గారు వీళ్ళందరూ కూడా ప్రేమనిస్తున్నారనేది మీరు భావన మీలో స్టార్ట్ చేసుకోండి. అండ్ అది మనం ఎప్పుడూ మన తల్లిదండ్రులకి ఆ ప్రాసెస్ చేయండి అని మనం చెప్పకూడదనమాట. అంటే వాళ్ళకేంటంటే చిన్నగా ఫీల్ అవుతూ ఉంటారు. అంటే మనకు జ్ఞానం తెలుసు. బట్ వాళ్ళకి చెప్పే విధానంలో వాళ్ళు కూడా ఆ మార్గంలో ఉన్నప్పుడు ఆళ్ళకి అర్థమవుతుంది. అంటే మనం ఏజ్‌తో సంబంధం లేదని. సో, ఎప్పుడైతే మనం చెప్పినప్పుడు ఏంటంటే కొంచెం వాళ్ళు అఫెండ్ ఫీల్ అవుతూ ఉంటారు. సో, నేను కూడా చాలా సార్లు మా అమ్మ ఇప్పుడు జ్ఞానోదయం కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి క్యూఎల్‌యులో. ఆల్మోస్ట్ 200 ప్లస్ డేస్ అయింది. 100 డేస్ తర్వాత మా మదర్ జాయిన్ అయ్యారు. అంటే చిన్న చిన్నగా అంటే మనకి ఇప్పుడు డైరెక్ట్‌గా ఎనర్జీలు వచ్చేసి జాయిన్ అవ్వండి ఒక 5 రోజులంటే, వాళ్ళ బాడీ రెడీగా తీసుకెళ్ళిపోయినా వాళ్ళ మైండ్ రెడీగా ఉండదు. సో, రెడీనెస్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బాటిల్‌కి మూత పెట్టిన బాటిల్ మీద వాటర్ పోస్తే నిండవు కదా! ఓపెన్ చేసిన తర్వాత అది ఓపెన్‌గా ఉన్నప్పుడే మనం అందులో నింపాలనమాట. సో, ఆ టైం వరకు వెయిట్ చేయాలి. అండ్ మనలో పరివర్తన వాళ్ళు గమనించి వాళ్ళు చూసినప్పుడు
ఆటోమేటిక్‌గా వాళ్ళు వీడేదో చేస్తున్నాడు. నేను తను చాలా హెల్తీగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు. నేను కూడా తెలుసుకోవాలనేది వాళ్ళకి ఇన్నర్‌గా స్టార్ట్ అవుద్ది బయటికి చెప్పకపోయినా. అప్పుడు ఆ ఎనర్జీ, వైబ్రేషన్ వాళ్ళని ఆ ప్రేమని మీ నాన్నగారు మిస్ అయిన ప్రేమని అది ఆటోమేటిక్‌గా వస్తుందనమాట. సో, దిస్ ఈజ్ మై ఆన్సర్. అవకాశం ఉన్నప్పుడు ఇప్పుడు క్యూఎల్ఈలో కూడా మనకి ఎవ్రీ మంత్ వన్యమైత్రి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఎవరైతే చాలామంది అన్నారు విజిటింగ్ రావచ్చా? ఎప్పుడన్నా వచ్చి 2 డేస్ ఉండొచ్చా అంటే, సో, బికాస్ ఆఫ్ ఫ్యూ రిస్ట్రిక్షన్స్ అక్కడ క్యాంపస్‌లో చూపించడానికి ఎవరు ఉండరు కాబట్టి నార్మల్‌గా విజిట్ చేయడానికి అవ్వదక్కడ. సో, ప్రోగ్రామ్ రిలేటెడ్ దానికి జరుగుతున్నప్పుడు వీకెండ్స్ ఎప్పుడన్నా మీ పేరెంట్స్‌ని ఇలా తీసుకొస్తూ ఉంటే అందరూ కూడా అందరూ వస్తే హ్యాపీగా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చనమాట. సరదాగా కార్తీక మాసం గాబట్టి రేపు ఇంకొక ప్రాజెక్ట్ కూడా ఇనిషియేట్ చేశాము. అది కూడా విత్ యువర్ పర్మిషన్ చెప్తాను మేడం. యాహ్! సో, చెప్పండి సార్. మన న్యూటన్ సార్ బర్త్‌డే టైంకి వి ఆర్ ప్లానింగ్ హ్మ్. ఫర్ 1000 ఆహ్, ఫ్లవర్ ప్లాంటేషన్ అనమాట. ఓహ్! మొత్తం వావ్! పూల వనాలు మన క్యూఎల్‌యు ప్రాంగణంలో రాబోతున్నాయి. సో, వావ్! ఎవరన్నా వాలంటీరింగ్ రావచ్చంటే కంప్లీట్‌గా మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. సో, నేను వీకెండ్స్‌లో రేపు 9థ్ నుంచి నేను అవైలబుల్ ఉంటాను క్యూఎల్‌యులో కంప్లీట్‌గా సార్ బర్త్‌డే వరకు. ఆ టైంలో ఎవరైనా ఒకసారి ఫోన్ చేసి మీరు రావచ్చనమాట క్యూఎల్‌యుకి. ఈ వృక్ష సేవలో పాల్గొవచ్చు. అండ్ సార్ ఎప్పుడూ చెప్తూ ఉంటారు ప్రకృతి సేవ అనేది అంటే చాలా సామాన్యమైనది కాదు. మనకెంతో బాడీ ఎనర్జీ పెడతాం. తెలియకుండా మనలో ఉన్న ఎన్నో ఫియర్స్, ఆందోళనలు, కోపము ఇవన్నీ గూడా మన ఎర్త్‌లోకి అంటే మదర్ ఎర్త్ దాన్ని ప్యూరిఫై చేస్తుందనమాట. సో, నేను ఇలా నేచురల్‌గా ఇలా ఉంటున్నానంటే ఖచ్చితంగా ఇప్పుడు హిమాలయాస్‌కి ట్రావెల్ చేసినా, ఏం చేసినా నేచర్ అలా నన్ను గైడ్ చేస్తూ ఉంటుందనమాట. సో, మన ప్యూరిఫికేషన్ ఇప్పుడు ఎలాగైతే వాటర్‌తో మనం ఎలా ప్యూరిఫై అవుతామో, ఎయిర్‌తో ప్యూరిఫై అవ్వచ్చు. ట్రీ హగ్ చేసుకోవడం వల్ల ప్యూరిఫై అవ్వచ్చు. అండ్ అంటే మనలో ఉన్న ఇప్పుడు ఇది కార్తీక మాసం అంతా కూడా ఇప్పుడు దీపాలు వెలిగిస్తూ ఉంటాం. అంటే మన ఇన్నర్ లైట్ మనం వెలిగించాలంటే ఫస్ట్ మనంతా దులపాలి కదా! ఇల్లుని నీట్‌గా దులుపుకుంటూ ఉంటాము. మొత్తం నీట్‌గా క్లీన్ చేసి, మాపింగ్ చేసి అన్నీ చేసినప్పుడే ఇంట్లో దీపం పెట్టినా, ఏం పెట్టినా ఒక అందం వస్తుంది. మన హ్మ్. శరీరం కూడా అంతే. ఫిజికల్ బాడీ, మైండ్, ఇన్నర్ చైల్డ్, సోల్ కోచ్, పాస్ట్ లైఫ్ రిగ్రెషన్, బ్రెత్ మాస్టరీ ఇవన్నీ కూడా టూల్స్ అనమాట. ఆ టూల్స్ ఇప్పుడు జాడు కూడా ఇప్పుడు దీన్నేమంటారు చీపురుతో తుడుస్తాము. అదొక టూలు. అది ఇన్నర్ చైల్డ్. ఇంకా డీపర్‌గా ఎళ్తా ఉంటే ఇప్పుడు మాపింగ్ చేస్తాం. అలా ఒక్కొక్క టూల్ మనం వాడుకొని మనల్ని మనం ప్యూరిఫై చేసుకుందాం. సో, థాంక్ యూ ధనా గారు ఫర్ ఆస్కింగ్ ద థ్యాంక్ యూ. క్వెషన్. నాకు లక్కీగా క్లారిటీ వాళ్ళ వచ్చింది. ఫాదర్ ఫార్మర్ కూడా. ఇంకా ఆయన దీనికి టచ్ లేకుండానే అలా రాసుకున్నారంటే చాలా గ్రేట్. ఆయన కూడా వెతుకులాటలో ఉన్నారేమో అనిపిస్తుంది నాకు. యెస్. 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 గ్రేట్ అండి. ఏకాంతంగా ఉంటారు. క చెప్పులేసుకోకుండా మామిడి తోటలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. పనులు చేసుకుంటూ ఉంటారు. ప్రకృతితో చాలా ఇష్టం మా నాన్నకి. అంటే భూమాత నుంచి ఏదైనా కావాలి, ఏదైనా తినాలి అన్నట్టుగా ఆలోచిస్తూనే ఉంటారు. చేస్తూనే ఉంటారు. నైస్ అండి. వెరీ నైస్. చాలా బావుంటది. బావుంది వసంత్ గారు. నేను గూడా కొన్ని కొన్ని ఫాలో అవుతూ ఉంటాను. మట్టి పాత్రలో వంట జేయడము. గ్రేట్. కొత్త ఎక్స్‌పెరిమెంట్ జేశాను. ఏంటంటే నో ఆనియన్, నో టొమాటో. ఒకరోజు చేసినట్టు ఒకరోజు రావట్లేదు టేస్ట్ గూడా. ఓకే. ఎందువల్ల తెలియదు. సో, ఎక్స్‌పెరిమెంట్స్ బావున్నాయి. కానీ నో ఆనియన్, నో టొమాటో నేను సక్సెస్ అవ్వలేకపోతున్నా. సో, బట్ ఐ విల్ డూ మోర్ ఎక్స్‌పెరిమెంట్స్ అండ్ డూ దిస్. యాహ్! డెఫినెట్‌లీ అండి. మనం మన మన టేస్ట్ బడ్స్‌కి ఏవైతే ఇంపార్టెంట్ అన్నప్పుడు మనం ఒక్కొక్క దాని గురించి కూడా క్షుణ్ణంగా తెలుసుకోవచ్చనమాట. ఇప్పుడు ఆనియన్, గార్లిక్ ఇప్పుడు నాకు గార్లిక్ తినను. జనరల్‌గా ఆనియన్ తీసుకుంటాం. కానీ పొరపాటున ఒక్కోసారి తెలియకుండా ఎవరో ఒకళ్ళు లైక్ సమ్ స్నాక్స్ ఆఫర్ చేసినప్పుడు అందులో గార్లిక్ ఉంటుంది. రైట్. అది ఇమ్మీడియేట్‌గా మనకు తెలుస్తుందనమాట. అది దగ్గరకొస్తున్న స్మెల్‌కి రైట్. తెలుస్తుంది. బట్ మనమేంటంటే దాన్ని నెగెటివ్‌గా అసలే అంటే అయ్యో! ఇదొద్దు మనకి అన్నట్టు కాకుండా ఓకే. తీసుకున్నాము.
తీసుకున్నాక దాన్ని కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాలి మనం. సో, దానికి మనం ఎలా డీటాక్స్ చేసుకోవాలి మెంటల్‌గా అండ్ ఫిజికల్‌గా గూడా అనేది తెలుసుకో. ఎందుకంటే మనమే అన్నీ క్రియేట్ చేసుకుంటాం. మన దగ్గరకొచ్చినప్పుడు మనం తినకుండా ఉంటే అయిపోతది. టేస్ట్ బావుందని ఓ 2 స్పూన్లు తిన్నామంటే ఇంకా దాని ఎఫెక్ట్ కూడా మనం యాక్సెప్ట్ చేయలేం. యాహ్! యాహ్! సో, మోస్ట్‌లీ కాన్షియస్‌గా ఉన్నప్పుడు మనకి ఇయన్నీ టెస్ట్‌లే. మనకి మనం ఏదన్నా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తే ఇప్పుడు రామాయణం చూసుకుంటే యజ్ఞం చేసినప్పుడు ఎన్నో వస్తా ఉంటాయన్నమాట. మంచి పని చేసినప్పుడు స్టార్ట్ అవుతాయి. మన మైండ్ మనల్ని ఏం చేస్తదంటే, లేదు లేదు తిను పర్లేదు ఏం కాదు. స్వీట్ తిను, అది తిను అంటది. అప్పుడు మనం కొంచెం మన ఆత్మ స్థితిలో అంటే ధ్యానం ఎప్పుడైతే మనకు అలా అనిపిస్తుందో కూర్చొని కళ్ళు మూసుకొని ఎందుకు అనిపిస్తుంది అనేది చూసుకుంటే మన లోపల ఏదో ఎలుతుంది. దాన్ని ఫుడ్‌తో రీప్లేస్ చేయాలని చూస్తున్నాం. హ్మ్. అనేది మనం గమనిస్తే ఆటోమేటిక్‌గా మాక్సిమం అవే కదా! ఫుడ్డు, రిలేషన్‌షిప్, ఫైనాన్షియల్స్ ఈ మూడే మన లైఫ్‌ని మొత్తం ఇది చేసాయి. సో, ఇవన్నీ ఫిజికాలిటీకి సంబంధించినవి ఇవన్నీ అవసరం. దాన్ని ఎలా వాడుకోవాలో అది మనం వాడుకున్న స్కిల్ మనం వస్తే సరిపోతుంది అంతే. ఈజీ. ఇప్పుడు దీపం ఇంట్లో పెట్టుకోవచ్చు. ఇల్లుని కూడా అది స్పాయిల్ చేస్తది. అంటే దగ్ధం చేస్తుంది. అంటే మనం ప్రతి ఎనర్జీ, ప్రకృతి ఎనర్జీ డిస్ట్రక్షన్‌కి ఉపయోగపడుతుంది. కన్‌స్ట్రక్షన్ కూడా ఉపయోగపడుతుంది. సో, మనం ఎంతో ఎరుకుతో ఉండి కాన్షియస్‌గా జీవిస్తే ఆటోమేటిక్‌గా మన ఫుడ్ మనకు హెల్ప్ చేస్తది. మనం తీసుకున్న సాధనలు ఇవన్నీ గూడా మనకి చాలా ఉపయోగపడతాయన్నమాట. అంతే. థాంక్ యూ. థాంక్ యూ మనకి వసంత్ ఇన్నర్ గారు. ముందే చెప్తూ ఉంటుంది. హ్మ్. చెప్పండి ధన గారు. నో కంటిన్యూ చేయండి. చెప్పండి. ఇన్నర్ చెప్తూనే ఉంటుంది. మనం ఈ నాలుక కోసం ఆ టేస్ట్ దానికోసం తింటూ ఉంటాము. మరి తర్వాత అది చేసిన దానికి తీరాలి గదా! అవునవును. ఇంకా ఎక్కువ సాధన పెంచుకోవాలి. నెక్స్ట్ టైమ్ అది ఆఫర్ చేసినా గాని వాళ్ళకి మర్యాదగా మనమే థాంక్ యూ అని చెప్పేస్తే అయిపోతుంది. ముందుగానే మన దగ్గర అలాంటి స్నాక్స్ పెట్టుకోకుండా మనకేది అవసరం అలాంటి స్నాక్స్ పెట్టి వాళ్ళకి ఆఫర్ చేస్తూ ఇవాళ వాడు చేస్తే ఇంకా బావుంటుందేమో. హ్మ్. కరెక్ట్. బావుందండి. ఓహ్! అయితే ఇప్పుడు మనకి ప్రతిదానికి ఏది జరిగినా మనకి ముందు సెన్స్ తెలుస్తూ ఉంటుంది. ఆబ్వియస్లీ. అవును. కానీ దానిని మనం ఎంతవరకు తీసుకుంటున్నాము అన్నది కాన్షియస్‌గా ఇంకా ఎక్కువ తెలుసుకోవటానికి ఫుడ్డు, మెడిటేషన్ ఇంకా ఏదైనా టూల్స్ ఉన్నాయా? ఆహ్, ఫుడ్ ఒకటి మేజర్ అది. మనకి ఆహారం గురించి. హ్మ్. వెజిటేరియనిజం అండ్ మెడిటేషన్ ఆబ్వియస్లీ. ఇంకోటేంటంటే మనం ఎవరైతే కాన్షియస్‌గా జీవిస్తున్నారో హ్మ్. అలాంటి వాళ్ళతో సాంగత్యం అనేది కూడా ఇంపార్టెంట్. లైక్ సజ్జన సాంగత్యం. ఇంకా ఆల్రెడీ హ్మ్. పత్రి సార్ చెప్పేసారు. అవును. మెడిటేషన్, వెజిటేరియనిజం, సజ్జన సాంగత్యం, స్వాధ్యాయం. సో, ఈ 4 మనం పట్టుకుంటే అసలే ఇంకేం అవసరం లేదనమాట. మనం బయట చూడాల్సిన అవసరం లేదు. కంప్లీట్‌గా మన ఇన్నర్ వర్క్‌కి ఇవి టూల్స్ చాలా ఉపయోగపడతాయి. అండ్ మనం ఎప్పుడు బయట మార్పు రావాలి. అరే! నా కుటుంబంలో వీళ్ళిలా ఉన్నారు, అలా ఉన్నారని ఎప్పుడు చూసినా అదవ్వదు. మనం ఎంత ప్రయత్నించినా వాళ్ళ యొక్క థాట్స్‌ని గాని, వాళ్ళ యొక్క ప్రవర్తన ఇవన్నీ గూడా మనం చేంజ్ చేయలేము. మనం తెలుసుకోలేము గూడా. సో, హ్మ్. ద ఓన్లీ థింగ్ వి కెన్ డూ ఈజ్ మనం మన నుంచి కాన్షియస్‌నెస్, ఆ ఎనర్జీ అనేది రేడియేట్ అవుతూ ఉండాలి. అంటే మనమే గివర్స్‌లా ఉండాలెప్పుడు. ఏదుంటే అది. మనకు ప్రేమ ఉంది ఇస్తాం, కరుణ ఉంది ఇస్తాం. ఏదుంటే అది ఇస్తూనే ఉండాలనమాట. అండ్ డోంట్ ఎక్స్‌పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. మనం ఎవరి దగ్గర నుంచి ఏమి ఎక్స్‌పెక్టేషన్ లేకుండా ఉన్నప్పుడే హ్యాపీగా జీవించగలం అనేది నేను తెలుసుకున్నా. మనకు చాలా అబండెంట్ ఎనర్జీ ఉంది. మన లోపల, మన చుట్టుపక్కల. మనం దాన్ని కరెక్ట్‌గా స్ట్రీమ్‌లైన్ చేసుకొని అందరికి పంచుతూ ఉంటే ఇప్పుడు ఎంతమంది జ్ఞానం పంచుతున్నారిక్కడ. ఈ ప్లాట్‌ఫార్మ్ యూజ్ చేసుకొని ఎంతోమంది మాస్టర్స్. సో, అందరి దగ్గర నుంచి కూడా మనకు ఆటోమేటిక్‌గా మనం ఏ అయితే అంటే మన ఫోకస్ ఎటెళ్తే మన ఎనర్జీ అటు ఫ్లో అవుతుందంటారు కదా! సో, హ్మ్. ముందు మనల్ని మనం చెక్ చేసుకుంటూ ఉండాలనమాట. అది నెగెటివ్ జరుగుతున్నా, పాజిటివ్ జరుగుతున్నా మన ఫోకస్ దేని మీద ఎళ్తుందనేది చూసుకుంటా ఉండాలి. దట్స్ ఆల్. అండ్ యెస్. ప్రకృతిలో ఎక్కువ గడపడం వల్ల గూడా మనకి మంచి ఎనర్జీస్ ఉంటాయి. అండ్ హ్మ్. క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ మనకి ఒక అద్భుతమైన అవకాశం. ఈ వన్య మైత్రి కార్యక్రమం జరగడం.
అండ్ మేము ఇంకొక సంకల్పం తీసుకున్నాం, 1,00,000 వృక్ష యాగం అని. 1,00,000 ప్లాంటేషన్ చేయాలి క్యూఎల్యూలో అని. ఇప్పటివరకు 8,000 మొక్కలు నాటడం జరిగింది. అంటే అన్ని దేవతా వృక్షాలు అనమాట. కదంబ వృక్షాలు, బిల్వవనం 3,000 బిల్వవనం నాటే మొక్కలు. అలాగా లైఫ్ యూనివర్సిటీకి వచ్చినప్పుడు ఓన్లీ మెడిటేషన్ అనే కాకుండా ప్రకృతిలో గడపడం, బేర్ ఫుట్ వాక్ చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, సజ్జన సాంగతి అన్నీ ఒక చోట అనమాట. సో ఎవరైతే దూరంగా ఉన్న వాళ్ళు రాలేకపోతున్నారో వాళ్ళ చుట్టుపక్కల మంచిగా కొన్ని మంచి ప్లేసెస్ ఉంటాయి. మనం ఏ ప్లేస్ని ఇప్పుడు ఇది నెగిటివ్గా ఉందంటే అక్కడ మనం వెళ్ళి పాజిటివ్ చేసేయాలన్నమాట. ఆ ఎనర్జీ మనల్ని ఇంపాక్ట్ చేయకూడదు. మన ఎనర్జీ అక్కడున్న ఎనర్జీని ఇంపాక్ట్ చేసే అంత రేడియంట్గా మనం ఉండాలని నేను కోరుకుంటున్నా అందరి దగ్గర నుంచి. అరే నాకు ఇక్కడ ఎనర్జీ ఫీల్ అవ్వలేకపోతున్నాను, నేను మెడిటేషన్ చేయలేకపోతున్నాను అంటారు చాలామంది. అవును. అంటే ఎనర్జీ ఉన్న దగ్గర మనం సాధన చేయడం పెద్ద విషయం కాదు. ఎనర్జీస్ లేని చోట కూడా మనం ఎనర్జీని తీసుకురావడమే గోల్ అనమాట. దట్ ఈస్ వాట్ పత్రి సార్ చేశారు. Yes. మనం కూడా చేయాలి. ప్రకృతిని అంతా కాపాడాలనే సంకల్పం తీసుకుని ఈ పచ్చదనం అంటే గ్రీన్ కలర్ ఇండికేట్స్ హార్ట్ చక్ర. ఇప్పుడైతే పచ్చదనాన్ని పెంచుతూ ప్రకృతి వనరుల్ని కాపాడుకుంటూ ఉంటాం, అద్భుతంగా అది ఆ, అహింస అని తగ్గించినట్టే జనరల్గా చెప్పాలంటే. అహింస అవును. అంటే హింసను తగ్గించినట్టే అహింస పెరుగుతూ ఉంటుంది. చుట్టుపక్కల అన్ని ప్రాణులు కూడా మంచిగా జీవిస్తూ ఉంటాయి. దట్ ఈస్ ఆల్సో వన్ కైండ్ ఆఫ్ సేవ అనమాట. అంతే, మినిమలిస్టిక్గా జీవించడం. రీసెంట్లీ ఒకటి విన్నాను, మనం జనరల్గా రీసైకిల్ ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా, రీయూజ్ రీసైకిల్ అండ్ ఇవన్నీ అంటాం. ఇప్పుడు రీసెంట్గా అప్సైక్లింగ్ అనేది ఒకటి చాలా వింటున్నా తరచుగా. అంటే మనకి ఎక్కడన్నా ప్లాస్టిక్ అనిపించిందంటే చిచ్చి అని పడేయడం కాదు, అది ఉపయోగపడుతుందంటే వాడండి. ఒక 10 టైమ్స్ అయినా వాడి మ్యాక్సిమం అది ప్రాపర్గా రీసైకిల్ అయ్యే వరకు మనం మన దగ్గర పెట్టుకోవడం కూడా తప్పేం కాదు అని నేను నేర్చుకున్నాను అనమాట. ఇదివరకు మా నో ప్లాస్టిక్ అని చెప్పి ఈ ఇంట్లో మొత్తం ప్లాస్టిక్ తీసుకెళ్ళి మళ్ళీ ఎర్త్ మీద వేస్తున్నాం కదా. దాన్ని ఎలా రీయూజ్ చేయాలి మన ఇంట్లో పూలు పెట్టుకోవడానికి, అదే పూల కుండీలు పెట్టుకోవడానికి, లేదా వేరే మనం బయట నుంచి తేకుండా దాంట్లోనే ఏదన్నా యూజ్ చేయడానికి. సో అలాగ మనం రీయూజ్ చేస్తూ ఉంటే మ్యాక్సిమం ఈ కార్బన్ ఫుట్ ప్రింట్ని, ఎక్కడైతే ఈ కన్జంప్షన్ ఎక్కువ ప్రొడక్షన్ తగ్గించిన వాళ్ళని కూడా అవుతాం అనమాట. అంతే. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా ఉంది అప్ సైక్లింగ్ ఇది పేరు. అప్ సైక్లింగ్. ఇప్పుడు బజార్ నుంచి వచ్చినప్పుడు మనకి కవర్లలో ఇస్తారు. ఆ కవర్లు అలాగే వేస్తూ ఉంటాం. ఆ కవర్లు మనం ఎగ్జాంపుల్ కూరగాయలకి వెళ్ళేటప్పుడు మనమే కవర్లు తీసుకొని వెళ్ళి మనమే ఎగ్జాక్ట్లీ. సంచి తీసుకొని వెళ్తే సరిపోతుంది. బయటికి వెళ్ళేటప్పుడు మొబైల్ ఎలా పట్టుకుపోతున్నామో అలాగే మన బ్యాగ్ మనమే పట్టుకెళ్ళాం అనుకోండి, అవసరం ఉన్నా లేకుండా అప్పటికప్పుడు ఏదైనా అవసరమై తెచ్చుకోవాల్సి వచ్చినా మన దగ్గర ఉంది కాబట్టి ఇదే తెచ్చుకుంటాం. లేకపోతే వాళ్ళని అడగంగానే కవర్ వేసిస్తారు. మా చిన్నప్పుడు అయితే పేపర్లో కట్టి అమ్మేవారు. అవునవును, ఆయిల్‌కైతే క్యాన్ పట్టుకొని పోయేవారు అమ్మమ్మ వాళ్ళు. కరెక్ట్. ఇప్పుడు చూస్తే అసలు చేతిలో ఫోను, పర్స్ కూడా వాడట్లేదు. ఫోన్ ఒక్కటి మాత్రమే ఉంటుంది. అవునండి, అంటే కరెక్ట్. అందరూ ప్రతి ఒక్కరు మీరన్నట్లు ఇది నా బాధ్యత. ఇప్పుడు నా ఇంట్లోయి తీసుకెళ్ళి బయటేసే కన్నా ఉపయోగించుకున్నప్పుడు మళ్ళా కొత్తది తేకుండా ఉంటే క్రియేట్ చేయాల్సిన అవసరం ఉండదు గదా! ఎగ్జాక్ట్లీ. సో దట్ ఈస్ వాట్ అప్ సైక్లింగ్ అనమాట. మీరు చెప్పినట్టు చిన్నప్పుడు అన్నీ ఇలా చేసేవాళ్ళం. ఈవెన్ హ్మ్. టిఫిన్కి వెళ్ళినా కూడా బాక్సులు పట్టుకుని వెళ్ళేవాళ్ళు ఇడ్లీ హ్మ్. తెచ్చుకోవాలన్నా. ఇప్పుడు హ్మ్. మ్యాక్సిమం ఆ టైంలో మనకి బయట ఫుడ్స్ తక్కువ ఉండి, కానీ ఎప్పుడన్నా రేర్ కేసెస్ సండే ఆ! లేకపోయినప్పుడు ఎవరన్నా పేరెంట్స్ వెళ్ళి సడెన్‌గా తెచ్చేవాళ్ళు. ఎవరైనా హ్మ్. మీరు చెప్తున్న నాకు నేను రెసినెంట్ అవుతున్నాను. ఐ యూస్ టు బ్రింగ్ అనమాట ఇవన్నీ క్యాన్లు పట్టుకుని అన్ని. అంటే అంటే మళ్ళీ ఇప్పుడు చెప్పండి. చెప్పండి. చెప్పండి సార్. సో నేను మళ్ళీ ఇది ఇవన్నీ ఏంటండి ధనా గారు? నేను ఇది ఫాలో అవుతాను వసంత్ గారు. 2 డస్ట్‌బిన్‌లు పెట్టుకున్నాను. ఒకటేమో ప్లాస్టిక్ ఎప్పటికీ నిండిపోతూ ఉంటది. ఓకే. ఇంకోటి కంపోస్ట్ రెడీ అవుతా ఉంటదనమాట. అది మొక్కలకేసేస్తా. వండర్ఫుల్. ప్లాస్టిక్ ప్రతిసారి నేను ఆ కుప్పవాడికి ఇచ్చేటప్పుడు నేను గిల్ట్ ఫీల్ అవుతూ ఉంటాను. అయ్యో! ఇతనికి ఇస్తున్నానే ప్లాస్టిక్ అంతా ఏందబ్బా! అది రీసైకిల్ అవ్వట్లేదే అనేసి ఇస్తాననమాట. సో, వీటిని ఎలా కంప్లీట్‌గా జీరో చేయలేమంటారా? అంటే మనం మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మేడం మాట్లాడినట్టు
యాహ్! మనం ఎప్పుడైతే అంటే గతంలో ఏం చేసేవాళ్ళమంటే, మన దగ్గర అప్పుడు ఇయన్నీ ఉండి స్టీల్ టిన్స్ గానీ, ఇవన్నీ పట్టుకొని ఎళ్ళేవాళ్ళం. ఎందుకంటే అప్పుడు చాలా కాన్షియస్‌గా ఉండేవారనమాట అందరూ గూడా ఆ టైంలో ఓల్డెన్ డేస్‌లో. ఇప్పుడేంటంటే యూజ్ అండ్ త్రో. సో, అలాగే మనుషులు గూడా రిలేషన్‌షిప్స్ గాని అన్నీ అలాగే అయిపోతున్నాయి ఇప్పుడన్నీ. యూజ్ అండ్ త్రో లాగా. ఎగ్జాక్ట్‌లీ. ఏదైనా సింపుల్‌గా తీసేసుకుంటున్నారు. ఇదివరకేంటంటే, అరే! మా పేరెంట్స్ వస్తున్నారన్నా, ఎవరైనా కలుస్తున్నారన్నా, ఒక టైప్ ఆఫ్ ఒక ఎమోషన్ ఫీలింగ్ ఉండేది. ఇప్పుడేంటంటే, ఆ ఎమోషను, ఫీలింగ్స్ ఎప్పుడైతే ఫీలింగ్స్ తగ్గిపోయినాయో మనకి హీలింగ్ అవ్వదు మనకి. సో, ఇప్పుడు ఇయన్నీ వర్క్‌షాప్స్ చేసేదేంటంటే, మనం మర్చిపోయిన ఆ ఫీలింగ్స్‌ని అవేకెన్ చేస్తూ ఉంటే, హ్యాపీగా నవ్వుతూ ఉంటే మంచిగా పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. ఇవన్నీ ఎప్పుడైతే మన లోపల పాజిటివ్‌నెస్ కాన్షియస్‌గా పెరుగుతూ ఉంటుందో, ఆటోమేటిక్‌గా మనకి ఏది కనిపించినా బయట అరే! మనల్ని మనం రిఫ్లెక్ట్ చేసుకుంటాం. బయట ఎక్కడన్నా ముందు ఇంటి నుంచి స్టార్ట్ చేయాలన్నమాట. సో, నేనేంటంటే ఇదివరకు బయట చాలా ఉద్ధరించేయాలని చెప్పి తెగ తిరిగేవాడిని. అంటే ఐ యూజ్డ్ టు ట్రావెల్ ఎ లాట్ అండ్ వేరే వేరే ఆహ్, స స్టేట్స్‌కి పిలిచేవారు లైక్ ఢిల్లీ అని, అక్కడికని. అక్కడన్నీ ప్రకృతి జీవన విధానం క్లాసెస్, కాన్షియస్ లివింగ్ అండ్ అక్కడికెళ్ళి ప్లాంటేషన్ చేయడం, ప్లాస్టిక్ క్లీనప్‌లు ఇయన్నీ చేశాను. కానీ ఏంటంటే దట్ ఈస్ ఓన్లీ సర్ఫేస్ లెవెల్ అనమాట. మన ఇన్నర్ ప్యూరిఫికేషన్ లేకుండా బయట ఎంత చేసినా వేస్టే. సో, బయట చేస్తున్నప్పుడు గూడా మన లోపల మనం ఇన్నర్ ప్యూరిఫికేషన్ చేసుకుంటున్నామని మనం భావించుతూ వాటిల్ని ఎలా రీయూజ్ చేయాలి? వాటిల్ని మళ్ళీ అంటే ప్రతీదీ ఈవెన్ ప్లాస్టిక్ ఈజ్ బ్యాడ్ అనేలాగా క్రియేట్ చేయకూడదు నెగెటివ్‌గా. హ్మ్. ప్లాస్టిక్ వి కెన్ రీయూజ్ ఇట్. అది క్రియేట్ చేయడానికి కూడా ఒక పర్పస్ ఉంది. చెట్లు కొట్టేస్తున్నారు. ఇయన్నీ జరుగుతున్నాయి. ఈ పేపర్ బ్యాగులు ఇవన్నీ అని చెప్పే ప్రకృతి ఇదవుతుంది. మనకి త ఈజీగా యాక్సెసిబుల్‌గా ఉండాలి అని చెప్పి ప్లాస్టిక్ క్రియేట్ చేశారు. బట్ అది ఎప్పుడైతే అందుబాటులో తక్కువ ధరకు దొరుకుతుందో దాన్ని చాలా చులకనగా చూస్తున్నాం. అదే బంగారాన్ని చూడం కదా! అలాగా. సో, అందుకే మనం కవర్‌ని కూడా ఒక బంగారంలాగా వేరే దానికి యూజ్ అవుతుందని చెప్పి అంటే మా ఇంట్లో పెద్దవాళ్ళు, ముసలివాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేసేవారంటే కవర్‌లన్నీ ఒక నీట్‌గా ఒకటే రకం కవర్‌లన్నీ ఒకటి ర్యాక్‌లో పెట్టేవారండి. బయటికెళ్తున్నామా ఇదిగో తీసుకో అని ఇచ్చేవారాళ్ళు. అది మనం హ్యాబిటేట్ చేసుకోవాలి మన పిల్లలతో కూడా. మనం చేస్తూ ఉన్నప్పుడు మన పిల్లలు నేర్చుకుంటూ ఉంటారు. దట్ ఈస్ వాట్ వి కెన్ డూ. కంప్లీట్‌గా మనం చేయాలంటే మన ఇంటిలో కంప్లీట్‌గా ఒక రూమ్‌లో కంప్లీట్‌గా చేద్దాం. తర్వాత ఇల్లంతా చేద్దాం. ఆటోమేటిక్‌గా మన ఇంటికి ఎవరైనా వచ్చారనుకో చూస్తారు. ఓహ్! బా చేస్తున్నారండి. ఎక్కడ ప్లాస్టిక్ కనిపించట్లేదంటే వాళ్ళు కూడా ఎలా చేశారని మనల్ని అడుగుతారు. అప్పుడు మనం ఏంటంటే మనల్ని చూసి ఇన్‌స్పైర్ అయ్యి వాళ్ళు కూడా మొదలు పెడతారు. దట్ ఈస్ వాట్ చేంజ్ విల్ బిగిన్ అనమాట. సో, అలా ప్రాక్టీస్ చేయాలి అని నేను ఆశిస్తున్నాను. థాంక్ యెస్ యూ. సార్. ఇది థాంక్స్ మీరు వసంత్ గారు. చూసే చెప్తుంటే ఆ! కంటిన్యూ అంటే రణ గారు. చూసే విధానంలో అంటే అవాయిడ్ చేయకుండా యెస్. ఇంకొక విధంగా ఆలోచించాలి. రీయూజ్. ఎగ్జాక్ట్‌లీ. సింపుల్. థాంక్ యూ. అంటే మన దగ్గర రాకముందు ఎలా ఉన్నాము, వచ్చిన తర్వాత ఎలా ఉన్నాము. వచ్చింది దాన్ని వాడి అలా పడేయటం కన్నా నెక్స్ట్ టైమ్‌కి పనికొస్తే దాన్ని పెట్టేసుకోవటము. ఇలా చేస్తే అది బావుంటుంది. సరే అయితే ఇంకొకటి మనది అందరికీ తెలిసిందే ఒక బిచ్చగాడి కథ చెప్తుంటారు. గుడి ముందు కూర్చొని అతను డబ్బులు తీసుకుంటుంటాడు. కానీ కింద అతని దగ్గర నిధి ఉంది. అది చచ్చిపోయిన తర్వాత వరకు తెలీదు ఇది అనేసి. ఇప్పుడు మన దగ్గరే అన్నీ ఉన్నాయి. మన లోపలే ఉన్నాయి. మన లోపల మనం జూసుకోకుండా బయట వెతుకుతున్నాం. అది అవును. ఫస్ట్ మన లోపలే ఉన్నది అన్న టూల్ మనకి ఎలా తెలుస్తుంది? అంటే అంటే మామూలుగా. నార్మల్‌గా మన హ్మ్. లోపలే ఉంది. హ్మ్. అంటే మనకిప్పుడు ఏది జరిగినా ఇన్నర్ నుంచే కదా! మనం ఫర్ అవును. సపోజ్ బయట చూస్తాము. లోపల స్పందనొస్తుంది. అండ్ ఇప్పుడేదన్నా ఒక బాడీ వెకేట్ చేస్తారు ఎవరన్నా. అది హ్మ్. ఎళ్ళిపోయిందంటే లోపల నుంచి ఎళ్ళిపోయిందంటాం. అంటే సంథింగ్ ఈస్ దేర్ ఇన్‌సైడ్ కదా! అవును. ఇప్పుడు ఎవరికన్నా చాలామంది అసలు ఆత్మ ఉందని ఎలా ప్రూవ్ చేయాలి? ఏంటి? అని అడుగుతూ ఉంటారు అందరూ. హ్మ్. ఆత్మ సాక్షాత్కారం అంటే ఏంటి? ఎలా తెలుసుకోవాలి? ఒక 5 అవర్స్ కూర్చోవాలా? లేదా 10 అవర్స్ కూర్చోవాలా? లేదా డే అంతా కూర్చోవాలా మెడిటేషన్‌లో అంటారు. జస్ట్ సింపుల్ ఏంటంటే ప్రతి జీవి, ప్రతి ప్రాణి గూడా
అది జీవంతో ఉందంటే అంటే మనం చూస్తూ ఉంటాం కదా! ఒక ఫ్లవర్ వికసించిన ఏదన్నా సంథింగ్ దేర్ ఇన్‌సైడ్ లైక్ రూట్స్ మెయిన్. మన ఎగ్జాంపుల్ ఒక ప్లాంట్ తీసుకుంటే మనకు కనిపించేది మొత్తం అంతా స్టెమ్ము, లీవ్స్, ఫ్లవర్స్, ఫ్రూట్స్. అది కాదు కదా ప్లాంట్ యాక్చువల్లీ. ఎర్త్ కింద ఉంటుంది దాని మెయిన్ ఇదంతా. సో, మన రూట్ ఏంటంటే మన సోల్ అనమాట. అసలు మొత్తం మనకి ఎనర్జీ ఇచ్చేదంతా మన సోలే. కంప్లీట్‌గా మనకి ఇప్పుడు నేను మాట్లాడుతున్నానన్నా, ఈ శరీరం, ఈ పెదాలు కదులుతున్నాయి, కళ్ళు చూస్తున్నాయన్నా, ఈ దాని యొక్క ఇన్‌స్ట్రక్షన్స్‌తోనే. బట్ మధ్యలో మైండ్ ఉంటుంది గదా! అది బ్రిడ్జ్. అంటే బ్రిడ్జ్‌లాగా హ్మ్. మైండ్‌ని మనం ఎప్పుడైతే ఒక చిన్న బేబీలాగా చూసుకుంటూ దానికి ప్రేమిస్తూ ఉంటాం. అంటే మన సోల్ నుంచి అంటే ఇన్నర్ నుంచి మనం తీసుకొని బాడీని, మైండ్‌ని ఒక ఇద్దరు పిల్లల్లాగా అనే భావంతో చూసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవి బాగా పనిచేస్తాయండి. వాటికి ప్రేమ ఇవ్వాలి మనం. మనం ఏంటంటే మనమే ప్రేమ బయటకిస్తున్నాం. మన రిలేషన్‌షిప్స్ మన బాడీతో గూడా మన రిలేషన్ ఉండాలి. ఇప్పుడు నేనున్నాను పొద్దున్న లెగిస్తాను. ఫస్ట్ కాళ్ళు కింద పెట్టే టైంలో ఈ కాళ్ళు బావున్నాయి. నడవడానికి హెల్ప్ చేస్తున్నాయి అని చెప్పి జస్ట్ లైట్ ఐ విల్ మసాజ్ మై లెగ్స్ అనమాట. అండ్ హ్యాండ్స్‌ని. ఇప్పుడు ఇవి చేతులు పనిచేస్తాయి మనం తినడానికి, సోప్ రుద్దుకోవడానికి, బకెట్‌లో మగ్గు నెత్తి మీద పోసుకోవడానికని. సో, ప్రతి పనిముట్లు ఇవన్నీ గూడా టూల్స్ కదా! మనకి ఈ హ్మ్. బాడీకి, మైండ్. సో, ఈ ఈ ఈ టూల్స్ పనిజేయడానికి ఎలక్ట్రిసిటీ ఇప్పుడు ఎలాగైతే మన ఫ్యాన్ తిరగడానికి ఎలాగైతే ఎలక్ట్రిసిటీ ఎనర్జీ ఇచ్చేది ఖచ్చితంగా అది మన సోల్ ఎనర్జీ ఆత్మే. సో, మన ఆత్మ అని చెప్పి మనం ఎప్పుడు గమనించుతూ ఉంటాము. ఈ ఫిజికల్ రిలేటెడ్‌వి మాక్సిమం ఆహ్, అది తగ్గిపోతాయని అనను గానీ, వాటిల్ని మనం ప్రాపర్‌గా యూజ్ చేసుకుంటాం అన్నమాట. మైండ్, బాడీని ఆహ్, బాగా వాటిల్ని క్రమశిక్షణగా మనం పెట్టుకొని, హ్యాపీగా వాటి పనులు వాళ్ళని చేయనిస్తాం అంతే. ఇంటరప్ట్ చేయకుండా. ఎప్పుడైతే మైండొచ్చేసిందనుకోండి, వీటిలిని చేయనివ్వం. వీటిల్ని అలా బద్ధకంగా పడేస్తాం అన్నమాట. సో, యూజ్ చేసుకోవాలి మన శరీరాన్ని, మైండ్‌ని ప్రాపర్‌గా యూజ్ చేసుకోవాలి. ఎనర్జీ మనం మెడిటేషన్ ద్వారా లేదా ప్రకృతిలో గడపడం ద్వారా, వెజిటేరియన్‌గా ఉండడం ద్వారా ఆత్మకి శక్తి పెరుగుతుంది. ఆ శక్తి ఉంటే ఆటోమేటిక్‌గా హ్యాపీగా ఉండొచ్చు అంతే. అంతే. థాంక్ యూ యెస్ అండి ఫర్ సార్. ఆస్కింగ్ ది వండర్‌ఫుల్ క్వెషన్. హోప్ ఐ థాంక్ యూ. కన్వేడ్ ద మెసేజ్. యాహ్! సూపర్. మా మాస్టర్స్ ఇంకెవరైనా మీరు ఏవైనా క్వెషన్స్ అడగాలంటే అడగొచ్చండి. అయితే సార్ ఇప్పుడు మనకి అన్నీ బావున్నాయి. అంతా ఉంది. ఆ వెలితి అన్నది మన ఇన్నర్‌లో ఉండటం వల్ల ఈ తిండి తినటం గానివ్వండి, వేరే వాళ్ళని చేయటము ఇవన్నీ చేస్తూ ఉంటామనమాట. అవును. మెయిన్ మన ఇన్నర్‌ని హీల్ చేసుకోవాలంటే ఇప్పుడు ఇన్నర్ చైల్డ్ చెప్పారు. ఇది హీల్ అవును. చేసుకోవాలంటే సులభమైన మార్గం ఏమైనా ఉందా? అంటే మనకి లోపలికి ఏమెళ్తున్నాయో అవే హీల్ చేస్తాయి. ఇప్పుడు శ్వాస ఉంది. మనకిప్పుడు పతంజలి మహర్షి చెప్పినట్టు అష్టాంగ మార్గంలో యమ, నియమ, ఆసన, ప్రాణాయామ ఇవన్నీ ఉన్నాయి కదా! సో, అవి కూడా మనకి ఇన్నర్‌గా మనం ప్యూరిఫై అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. అండ్ మెయిన్‌గా మనం ఈ ప్రకృతి శక్తుల మీదే మనం బ్రతుకుతున్నాం. ఇప్పుడు మనకి బయటికెళ్ళినప్పుడు ఇప్పుడు నేను రన్నింగ్, సైక్లింగ్ ఇవన్నీ చేసినప్పుడు ఐ యూజ్డ్ టు గో టు అదర్ స్టేట్స్ అనమాట. లైక్ హ్మ్. యూపీ, ఢిల్లీ వెళ్ళినప్పుడు అక్కడ బ్రీతింగ్ నాకు ఇబ్బందయిపోయేది. హ్మ్. అంటే చాలా. సో, అలాగే పొల్యూషన్ మనకు ఎక్కువ. పొల్యూషన్ వల్ల. అంటే హ్మ్. మనకేంటంటే మనకి ప్యూరిఫై చేసి మన శక్తినిచ్చేవన్నీ కూడా ప్రకృతే. సో, మనం మాక్సిమం అంటే ఇప్పుడు ఒక ప్లేస్‌లో ఉండి, ఈ ప్లేస్ బాలేదు, పొల్యూషన్ ఉందని ఇది వాటిని ఇది చేసే కంటే, మనం కొంచెం దూరంగా అక్కడి నుంచి ఎప్పుడైనా సరదాగా అలా బయటికెళ్ళడం, టెంపుల్స్ అన్నీ కొండల పైన ఇవన్నీ ఉంటాయి. తిరుమల ఎళ్ళినా, నేను తిరుపతి ఎళ్ళినప్పుడు ఐ యూజ్డ్ టు గో టు జపాలి తీర్థం అనమాట. హ్మ్. గుడికెళ్ళను, దర్శనానికెళ్ళను నేను. అడవుల్లో తిరుగుతూ ఉంటా. అంటే ఆ శక్తి మనకిస్తుంది. మనం దాన్ని తీసుకొని ప్రేరణ ఆహ్, స్ త్రూ త్రూ ఫుడ్ ద్వారా తీసుకుంటాం. మంచి ఆహారం కూడా ఎప్పుడు మనం మారుస్తూ ఉండాలనమాట. ఎప్పుడు ఒకటే ఇదే నచ్చింది నేను ఇదే తింటానంటే కుదరదు. సీజన్‌గా మన బాడీ ఎలా చేంజ్ అవుతదో మన ఆహారం కూడా మార్చుకుంటూ ఉండాలి.
ఇప్పుడు ఇన్నర్ ప్యూరిఫికేషన్ అనేది చాలా ఈజీగా జరుగుతుంది, అంతర్శుద్ధి అనేది. అండ్ మన థాట్స్ కూడా మన ఆలోచనలు కూడా గమనించుకుంటూ ఉండాలి. మనం ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాం? స్ట్రెస్ పెరుగుతుందంటే ఏదో సరికాని ఆలోచన వస్తుంది. సో, మనం జ్ఞానం తీసుకున్నప్పుడు ఎవరితో మాట్లాడుతున్నాం, వాళ్ళతో ఎంతసేపు మనం ఉంటున్నాం, వాళ్ళ యొక్క బౌండరీస్‌కి రెస్పెక్ట్ ఇవ్వడం. ఇప్పుడు చాలామంది మనం పరిచయం అవుతారు కొత్తగా. అరే! ఈళ్ళతో ఉంటే భలే మాట్లాడుతున్నారు అని కొంచెం ఎక్కువ స్పెండ్ చేయాలని ఉంటాం. కానీ వాళ్ళకి వేరే వర్క్స్ ఉంటాయి. వి హావ్ టు రెస్పెక్ట్ దేర్ బౌండరీస్. వాళ్ళ లిమిటేషన్స్ అన్నీ కూడా మనం పెట్టిన అయున్నప్పుడు మన ఎనర్జీ ఇంకా పెరుగుతుందనమాట. ఎదుటి వాళ్ళకి స్పేస్ ఇచ్చేయాలి మనం. ఈవెన్ ఫ్యామిలీ మెంబర్స్‌తో బయట వ్యక్తులతోనే కాదు, ఈవెన్ మా పిల్లలు కూడా ఐ విల్ ఆస్క్ దేర్ పర్మిషన్ అనమాట. యూ ఆర్ రెడీ టు టాక్ నౌ. నువ్వు రెడీగా ఉన్నావా కూర్చొని మాట్లాడడానికి? ఆ! రెడీగా ఉన్నాను. అప్పుడే మాట్లాడతాను. సో, అవన్నీ మన ఎనర్జీని అప్‌లిఫ్ట్ చేస్తూ ఉంటాయి. అంటే ఎప్పుడైతే న్యాచురల్ ఫ్లో ఉంటుందో, ఇప్పుడు అప్పుడే గ్రోత్ ఉంటుందనమాట. మనం ఏది రిస్ట్రిక్టెడ్‌గా వాళ్ళు రెడీనెస్ లేకుండా ఇప్పుడు కూర్చోపెట్టి ఏం చేసినా మనం సాధన గాని ఏమీ జరగదు. వాళ్ళ రెడీనెస్సు, ఆ స్టడీ ఆ స్థితికి తీసుకురావాలంటే ముందు వాళ్ళని వాళ్ళగా వదిలేయాలి మనం. అంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలో ఉండనివ్వాలనమాట. మనం ఇక్కడ అంటే నేనొకటే నేర్చుకున్నా. మనం ఎవరిని మార్చడానికి రాలేదు. అందరి దగ్గర నుంచి నేర్చుకోవడానికొచ్చాం మనం. ప్రతి ఒక్కళ్ళు ఏజ్‌తో సంబంధం లేకుండా. ఈవెన్ నా పిల్లల నుంచి నేర్చుకుంటా. మా పనమ్మాయి నుంచి నేర్చుకుంటా. మా మిసెస్ నుంచి, మా ఇంట్లో మా అత్తయ్య గారుంటారు. అందరి దగ్గర నుంచి నేర్చుకుంటూనే ఉంటామనమాట. అలా ఏదో ఒకటి నేర్చుకునే ఉండాలి. అండ్ ఎక్కడ మనకు ఆ స్పిరిచ్యువల్ ఈగో, నేను ఇలా చేస్తున్నాను, నేను ఇంత నేర్చుకున్నాను, నా ద్వారా ఇంత జరుగుతుందనేది ఉండకూడదనమాట. మనం కాతే ఇంకొకళ్ళు చేస్తారంతే. ఇప్పుడు ఈరోజు క్లాస్ నేను కాతే ఇంకొకళ్ళు చెప్తారంతే. సో, మనకి నేనిలా చేసేసాను, నాకిలాగా అనేది ఎప్పుడైతే మనం నేనెప్పుడు ఫ్రెష్‌గా ఫీల్ అవుతాననమాట. ఈరోజు అయిపోయిందంటే ఈ రోజుతో అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ న్యూ కార్తీక్, న్యూ డే, న్యూ కార్తీక్ అని ఫీల్ అవుతా ఉంటాను నేను. సో, అలా ఫీల్ అవ్వడం వల్ల కూడా ఎనర్జీ వస్తది మనకి. సో, దట్ ఈస్ మై మెసేజ్. థాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. అంటే బ్రేక్ ద రొటీన్. ఎప్పుడూ ఒకేలాగా గాకుండా కొత్తగా రకరకాలుగా ఆహారం, విహారం అన్నిటి మీద ప్రయోగాలు చేయాలి. యెస్. సో, దిస్ ప్రకృతితో ఈస్ ఎన్ ఉంటూ. ఎక్స్‌పెరిమెంటల్ వరల్డ్. మనం ఈ ప్రపంచంకొచ్చింది ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి, ఎక్స్‌ప్లోర్ చేయడానికి. అరే! ఎవరో మనకి ఇలా చెయ్యని చెప్తారేమో, లేదా ఇలా చేయొద్దంటారేమో. అంటే ఈ మధ్యలో గడపకూడదనమాట లైఫ్‌నెప్పుడు. ఎవరో ఏదో అనుకుంటారు, లేదా ఎవరో అనుకోవాలి అనేది మనం ఎప్పుడైతే బ్రేక్ చేసామో, అప్పుడు మనం గ్రో అవుతాం. సో, దానికి చాలా అంటే మనం ఇన్నర్ అవేర్‌నెస్‌తో ఉంటే ఈజీగా మనం ముందుకెళ్ళొచ్చనమాట. అంతే. దట్స్ ద సీక్రెట్. ఏంటది వసంత్ గారు మళ్ళీ రిపీట్ చేయండి. ఎవరు ఏదైనా అనుకుంటారు, ఎవరు ఏదైనా అనుకోవాలి. ఆ! ఎవరో ఏదో అనుకుంటారేమో ఇలా మాట్లాడితే. నేనిలా ఇప్పుడు హెయిర్ ఇలా ఉంటే అని అనుకుంటారేమో, బొట్టిలా పెట్టుకుంటే అని అనుకుంటారేమో. లేదా ఎవరో అనుకోవాలి. నేను ఈ అనుకో. బట్టలేసుకొని ఇలా గురువులా కనిపించాలి. లేదా ఇంకోలాగా ఎవరో అనుకోవాలి. లేదా ఎవరైనా అనుకుంటారు. ఈ మధ్యలోనే మన లైఫ్ ఇదైపోతుందనమాట చాలా వరకు. దాన్ని మనం బయటికి రావాలి. అది. సెల్ఫ్ లవ్. సెల్ఫ్ లవ్ అంతే. అదే. సెల్ఫ్ లవ్ ఉండాలి. కానీ పక్కనోళ్ళ గురించి వాళ్ళకి ఇబ్బంది లేకుండా మనం ఏది చేసుకున్నా హ్యాపీయే గదండీ! హ్యాపీయే. ఈ మనం వాళ్ళ ఒంటరిగా కోసం. ఉన్నప్పుడు ఏమైనా చేయొచ్చు. ఇది అథెంటిక్‌గా ఉండడం కూడా కదా! ఎగ్జాక్ట్‌లీ. అథెంటిసిటీ ఈస్ ద మెయిన్ నేచురాలిటీ అన్నమాట. మన సహజ స్థితిలో ఉండడానికి మనం ప్రయత్నించాలి. హ్మ్. అది వాళ్ళేమనుకుంటారో, కాన్షియస్‌గా ఉన్నామా, వీళ్ళేమనుకుంటారో అంటే. అన్‌కాన్షియస్‌గా ఉన్నామా అని కూడా తెలుసుకోవాల్సిందే కదా! అవునవును. అన్‌కాన్షియస్‌గా ఎళ్ళిపోతుంది చెప్పాలంటే. సో, ఇట్ గోస్ ఆన్. దట్ ఈస్ వాట్ మనం ఇప్పుడు కాన్షియస్‌గా జీవించాలది. హ్మ్. చెప్పండి ధనా గారు. వసంత్ గారు ఈ 1000 ఫ్లవర్ ప్లాంటేషన్స్ ఎలా ఎలా ఎవరు ఇనిషియేట్ చేశారు? డాక్టర్ లక్ష్మి గారు ఇనిషియేట్ చేశారు. యాస్ ఎ గిఫ్ట్ టు డాక్టర్ న్యూటన్ గారి బర్త్‌డేకి మా ఎవరైతే సంఘ మైత్రియాస్ అండ్ సేవా మైత్రియాస్ ఉన్నారో క్యూఎల్‌యు క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీలో. సో, ఆ బాధ్యత నాకు అప్పచెప్పడం జరిగింది. సో, అందుకే ఈ ప్లాట్‌ఫార్మ్ ద్వారా, ఈ మీడియం ద్వారా అందరిని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎవరైతే రెజొనేట్ అయ్యి నేచర్‌కి వర్క్ చేయాలి అనుకుంటారో, దే ఫీల్ లైక్ కమింగ్ మేము ఇక్కడికొచ్చి
కొన్ని రోజులు స్పెండ్ చేయాలనుకుంటే దే కెన్ ఐ హార్ట్ఫుల్లీ ఇన్వైట్ ఎవ్రీవన్ టు బి ఎ పార్ట్ ఆఫ్ దిస్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈరోజు చాలా విలువైన విషయాల్ని తెలుసుకున్నాము. వీటిని ఆచరించాలని అందరూ, నేను కూడా ఇక్కడ మళ్ళా వేరే ఏం కాదు. కొన్ని నేను కూడా ఆచరిస్తూ ఉంటాం. నేను కూడా. కొన్ని ఆచరిస్తూ ఉంటాము తెలియకుండానే, కొన్ని తెలిసినా గానీ ఆచరించము. మెయిన్ అన్నింటికి ఆచరణ ముఖ్యం. ధ్యానం చేసినా, ప్రకృతిలో ఉన్నా, మనం తినే తిండి అయినా, మనకి పత్రిజీ ఆల్రెడీ ఆ గిఫ్ట్లు ఇచ్చారు. ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, సేవ. న్యూటన్ సార్, లక్ష్మీ మేడం లాంటి వాళ్ళ ద్వారా అది మనం మర్చిపోకుండా ఇంకా గుర్తు చేస్తూ ఉన్నారు. ఎంత ప్రేమగా ఉంటారు, ఎంత అద్భుతంగా చెప్తారు. మరి ప్రతి ఒక్క మాస్టర్, మనకి అందరూ మాస్టర్లు అవ్వాలన్నదే సార్ ఆశయం కూడా. ఈ ధ్యాన జగత్, శాకాహార జగత్, పిరమిడ్ జగత్, ఇంకా ప్రకృతి అంతా ఇప్పుడు ప్రకృతి ఇప్పుడు సార్ జగత్ కూడా బ్యాక్గ్రౌండ్ ఉంది. ఇప్పుడు ప్రకృతి జగత్ కూడా అంట. అదే అంటున్నాను, బ్యాక్గ్రౌండ్ ఉంది అనేసి అందుకే చెప్తున్నాను. ఎస్ అంత అద్భుతంగా ఉంది 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 ఎస్ ఉంటుంది. ఉంటుంది. మన వంతు మనం చేద్దాం. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మరి మచ్. మరొక ఎస్ థ్యాంక్ యూ మాస్టర్స్. మరి చూసారు కదా, ఇది మీకు ఎంతో ఉపయోగపడిందని అనుకుంటున్నాను. మీకు నచ్చిందని. నచ్చితే తప్పనిసరిగా లైక్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. మరొక కార్యక్రమంలో మళ్ళా కలుద్దాం. అప్పటి వరకు సెలవు. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు. శుభం. థ్యాంక్ యూ.